నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజిని గలితం యాబలాత్ కృచ్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోర్మృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 26వ రోజు. ఈ 26వ పాసురంలో ఉండేటటువంటి విశేషాలని మనం యథావకాశంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గోపికలందరూ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వచ్చి పరమాత్మను నిద్రలేపారు. పరమాత్మ యొక్క దివ్య తిరునేత్ర సౌందర్యాన్ని ఆయన దర్శింపజేస్తే సేవించారు. ఆ తర్వాత ఆయన దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని ఆయన సేవింపజేస్తే సేవించారు. తరువాత ఆయన కూర్చున్నప్పుడు ఉండే సౌందర్యాన్ని ఆయన సేవింపజేస్తే సేవించారు. ఆయన నిలబడినప్పుడు సౌందర్యాన్ని సేవింపజేస్తే సేవించారు. ఆయన శయనించి ఉండేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యాన్ని ఆయన సేవింపజేస్తే సేవించారు. ఇలాగా ఆయన యొక్క వైభవాలన్నిటినీ, సౌందర్యాలన్నిటినీ సేవించినటువంటి గోపికలు ఆయన యొక్క సౌకుమార్యాన్ని తలచుకుని మైమరచిపోయి, అయ్యో స్వామి, నీకు ఏం కష్టం కలుగుతుందో అని ఆ స్వామికి ఏదో కష్టం కలిగిందని భావన చేసి ఆ స్వామి యొక్క కష్టం అంతా తొలగిపోవాలి అని ఆయనకు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మంగళాశాసనాన్ని వాళ్ళు చేశారు. మంగళాశాసనం చేసిన తర్వాత పరమాత్మ యొక్క అవతార రహస్య వైభవాన్ని ఆయనకే తెలియజేశారు. ఇది ఆండాళమ్మవారి దగ్గర ఉండేటటువంటి గొప్పతనం. ఆండాళమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారం అని, లక్ష్మీదేవి చేసేటటువంటి పనులు రెండని, అందులో ఒక పని పరమాత్మకు ఉపదేశం చేయడం అని, రెండవ పని జీవుడికి ఉపదేశం చేయడం అని, పరమాత్మకు కూడా ఉపదేశం చేసేటటువంటి ఒకానొక గొప్పతనం, బ్రహ్మకే వేదాలను ఉపదేశం చేసినటువంటి పరమాత్మకు కూడా ఉపదేశం చేసేటటువంటి గొప్పతనం అమ్మవారికి ఉందని చెబుతారు. అందుకే పరాశర భట్టారకుల వారు సుప్తం ఉద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతిశతశిరః సిద్ధం అధ్యాపయంతి. శృతి శిరస్సులైనటువంటి ఉపనిషత్తులతోటి సిద్ధింపబడినటువంటి అర్థం ఏదైతే ఉందో అది ఈ జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు, పరమాత్మకే శేషభూతుడు, పరమాత్మకే పరతంత్రుడు అనేటటువంటి విషయాన్ని, ఓ స్వామి నీవు స్వామివి, వీళ్ళందరూ నీ సొత్తు, స్వామి అయినటువంటి నీవు ఈ సొత్తుని జాగ్రత్త పెట్టుకోవలసినటువంటి బాధ్యత నీకే ఉన్నది అని యజమాని తన డబ్బుని తాను దాచుకోవాలి, కానీ డబ్బు దాచబడదు. డబ్బు తనంతట తానుగా తనని దాచుకోదు. దాచమని యజమాన్ని ప్రార్థించదు అని ఆ పరమాత్మకే ఉపదేశం చేసినటువంటి ఒకానొక గొప్ప వైభవం ఆండాళమ్మ వారికి ఉన్నది కనుక నిన్నటి పాసురంలో ఆ పరమాత్మ కూడా మురిసిపోయేటట్టుగా, ఆ పరమాత్మ కూడా మైమరిచిపోయేటట్టుగా, ఆ పరమాత్మ కూడా ఎప్పుడూ తన అవతార వైభవాన్ని విననట్టుగా ఆండాళమ్మ వారి వినిపించింది. వినిపిస్తే అవతార వైభవాన్ని విని స్వామి పరమానందాన్ని పొందుతూ ఆ స్వామి ఈ గోపికలనే చూస్తూ ఉండిపోయాడు. పరమాత్మకి మన పెద్దలు పేరు పెట్టారు. పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మకి మన పెద్దలు పేరు పెట్టారు. ఏమిటా పేరంటే ఎంగుం పక్కనొక్క అరియాన్. ఎంగుం పక్కనొక్కు అరియాన్.
అని ఒక అద్భుతమైన పేరు. ఏమిటండి ఈ పేరుకి అర్థం? ఇదో పేరా అంటే ఇది పేరే. అంటే వేరే పక్క దృష్టి ఎరగనివాడు, పక్క చూపు ఎరగనివాడు. పక్క చూపు ఎరగకపోవడం ఏమిటండి అంటే, ఒక జీవుడు పరమాత్మ దగ్గరికి వెళితే పరమాత్మ ఏం చేస్తాడంటే, నిజానికి జీవుడు పరమాత్మని సేవించుకోవాలి. జీవుడు పరమాత్మ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? పరమాత్మని సేవించుకోవాలి అని వెళతాడు. ఈ జీవుడు పరమాత్మని సేవించుకోవాలి అని వెళితే ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే ఈ జీవుడినే చూస్తూ ఉంటాడు. ఇంకా వేరే పక్క దృష్టి ఉండదు ఆయనకి. వీడివైతే పెరుం మలర్ పుండరీకం, పెరుంకణ్ మలర్ పుండరీకం ఒరిమడ పడవైతి అంటారు. ఆయన యొక్క పెద్దమైనటువంటి పుండరీకముల వంటి నేత్రాలని వీడివైపే పడేస్తాడు అన్నారు. అంటే వీడివైపే దృష్టిని సారించి వీడినే చూస్తూ ఉంటాడు అని ఆ స్వామికి ఎంగం పక్కనొక్కరియా అని ఒక పేరు పెట్టారు మన పూర్వాచార్యులు. అలాగే ఈ గోపికలందరూ ఒక భక్తుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ భక్తున్నే చూస్తూ ఉంటాడట. ఎందుకలా చూస్తూ ఉంటాడు అంటే, వీడు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చాడో, అయ్యో వీడు నా మీద ఎంత ప్రేమతో ఉన్నాడో, వీడు నన్ను ఎలా సేవిస్తున్నాడో, అయ్యో 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 అని పరమాత్మ వీడి యొక్క ప్రేమనంతటిని తాను దర్శిస్తూ ఇలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు వీడు అని పరమానందాన్ని పొందుతూ ఉంటాడు అని, అందుకే ఆయనకి ఇంకో పక్కనొక్కరియా అని పేరని చెప్పారు మన పూర్వాచార్యులు. ఈ గోపికలు ఒక సామాన్య భక్తుడు పరమాత్మ దగ్గరికి వెళితేనే పరమాత్మ వాడి వైపే చూస్తూ తనను దాన్ని మర్చిపోతాడు అన్నప్పుడు, ఇలాంటి గొప్ప భక్తి కలిగినటువంటి ఆండాళమ్మ లాంటి భక్తులు కనుక వెళితే ఆ పరమాత్మ మైమరిచిపోయి వీళ్ళ వైపు చూస్తాడా? చూడ్డా? ఖచ్చితంగా చూస్తాడు. కనుక పరమాత్మ వీరి వైపే చూస్తూ ఉన్నట్ట. ఎందుకలా చూస్తున్నాడంటే, పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 మనం తెలుసుకోవాల్సినటువంటి లక్షణాలు. ప్రపన్నులు అంటారు. అసలు ప్రపన్నులు అంటే ఎవరండి? ప్రపన్నులు అంటే ఎవరంటే, ఒక సదాచార్యుని ద్వారా తాను ఉపదేశం పొందవలసినటువంటి అష్టాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని, దానికి అనుగుణమైనటువంటి దాన్ని అనుసరించేటటువంటి ద్వయమంత్రాన్ని, దాన్ని అనుసరించేటటువంటి చరమశ్లోకాన్ని, మంత్రత్రయాన్ని సదాచార్యుల ద్వారా ఉపదేశం పొందడమే కాకుండా ఆ మంత్రంలో తెలియజేయబడేటటువంటి సకలార్థాలని గురువు గారి ద్వారా విని దానికి అనుగుణంగా తన జీవనాన్ని మలుచుకొని జీవనం సాగించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడికి ప్రపన్నుడు అని పేరు. ప్రపత్తిని చేసిన వాడు ప్రపన్నుడు అవుతాడు. పరమాత్మ చరణారవిందాల్లో ప్రపత్తిని చేసి ఆ పరమాత్మే తనకు రక్షకం అనుకునే వాడికి ప్రపన్నుడు అని పేరు. ఈ ప్రపన్నుడికి ముఖ్యంగా 3 లక్షణాలు ఉండాలట. ఏమిటంటే ఆ 3 లక్షణాలు అంటే, ఒకటి దేవతాంతర సమాశ్రయణం లేనివాడై ఉండాలి. రెండవది ఉపాయాంతర ఆచరణ లేనివాడై ఉండాలి. మూడవది ఫలాంతరాలని కోరనివాడై ఉండాలి. దేవతాంతరాలను ఆశ్రయించిన వాడై ఉండాలి, ఉపాయాంతరాలను ఆచరించిన వాడై ఉండాలి, ఫలాంతరాన్ని కోరనివాడై ఉండాలి. ఈ 3 లక్షణాలు అష్టాక్షరి మహామంత్రం చేత తెలియజేయబడుతున్నాయి. అష్టాక్షరి మహామంత్రంలో ప్రణవంలో ఉండేటటువంటి మధ్యలో ఉండే ఉకారం ఉంది చూసారా? ఈ ఉకారం దేవతాంతర సమాశ్రయణం పనికిరాదు, పరమాత్మనే ఆశ్రయించాలి అని ప్రపన్నుడికి ఒక పాతివ్రత్యాన్ని చెబుతోంది. అంటే పరమాత్మయే మన చేత సేవింపదగిన వాడు అని ఆ భగవద్వైభవాన్ని తెలుసుకుని పరమాత్మని సేవిస్తే సకల దేవతల్ని సేవించినట్టే, పరమాత్మను ఆరాధిస్తే సకల దేవతల్ని ఆరాధించినట్టే, పరమాత్మ యొక్క ఆరాధనలోనే సకల దేవతల యొక్క ఆరాధన ఇమిడి ఉంది అనేటటువంటి విషయాన్ని గ్రహించి ఆ పరమాత్మే మన చేత ఆశ్రయించదగిన వాడు అనే విషయాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో ఇది ప్రధానమైనటువంటి విషయంట. ఈ లక్షణం మొట్టమొదటి లక్షణం, ప్రపన్నుడు పొందవలసిన మొట్టమొదటి లక్షణం.
రెండవ లక్షణం ఏంటంటే ఉపాయాంతరాల్ని ఆచరించని వాడు ఉండాలి. అంటే పరమాత్మ కటాక్షం పొందడానికి, పరమాత్మని చేరడానికి ఉపాయము పరమాత్మ యొక్క పాదార విందములే అని తెలుసుకుని ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను ఆశ్రయించి ఆ పరమాత్మే ఉపాయమని భావన చేసి ఆయన చరణార విందాల్లో శరణాగతి చేయడం ఏదైతే ఉందో ఇది పరమాత్మనే ఉపాయముగా భావించుట. ఇలాగ కేవలం పరమాత్మనే ఉపాయంగా భావిస్తూ ఇతర ఉపాయములు ఏవైతే ఉన్నాయో పరమాత్మని అందించడానికి సాధనాలుగా ఉపాయములుగా చెప్పబడినటువంటి శాస్త్రంలో ఉండేటటువంటి ఇతర ఉపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాయములు మనకి ప్రధానము కాదు. పరమాత్మయే, పరమాత్మ యొక్క పాదార విందములే ప్రధానమైనటువంటి ఉపాయము అని తెలుసుకుని ఆయన చరణార విందాల్లో శరణాగతి చేసిన వాడు అయ్యి ఉండాలి. మూడవ ప్రధానమైన లక్షణం ఏమిటంటే పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ చరణాలని ఆశ్రయించి ఆయన చరణ సన్నిధిలో శరణాగతి చేసి కోరేటటువంటి ఫలం ఆయనే అయి ఉండాలి. అంటే ఆయన సేవయే అయి ఉండాలి. కానీ ఈ సంసారానికి సంబంధించిన ఫలములు ఏది కోరకుండా ఉన్నాయి. ఈ సంసారానికి సంబంధించిన ఫలములేవి కోరకుండా స్వామి ద్వారా స్వామి నీ సేవయే మాకు నువ్వు కటాక్షించు అని ప్రార్థించడం ఏదైతే ఉందో ఇది మూడవ లక్షణం. ఈ మూడిటికి దేవతాంతర, ఉపాయాంతర, ఫలాంతర త్యాగం అని చెబుతారు. దేవతాంతర త్యాగం చెయ్యాలి, ఉపాయాంతర త్యాగం చెయ్యాలి, ఫలాంతర త్యాగం చెయ్యాలి. ఈ విధంగా ఈ మూడు లక్షణాలు కలిగి ఉండి ఈ మూడు విషయాల్లో త్యాగాన్ని చేసేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రపన్నులు అని పేరు. ఈ గోపికలు ఇలాంటి అద్భుతమైనటువంటి మూడు లక్షణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి మహానుభావులు. దేవతాంతరాన్ని వదిలిపెట్టి మొట్టమొదటి పాసరంలోనే శ్రీమన్నారాయణుడే పరదైవం, నారాయణనే నమక్కే పరయితరువాన్నని మొట్టమొదటి పాసరంలోనే చెప్పాడు. అలాగే ఉపాయాంతరములు ఏవి సాధనములు కావు, శరణాగతియే సాధనము, ఆయన చరణారవిందములే సాధనం అని చెప్పారు. స్వామి నీ కైంకర్యమే ప్రధానమయ్యా ఉన్నాయి, పరిస్థితి వందోం పరతరుదియాగిల్లని తూయోమాయి వందోం తుయులడా పాడువానని స్వామి నిన్ను మంగళాశాసనం చెయ్యడమే, నీకు మంగళాశాసనం చేయడమే మాకు కావలసిన ఫలమని, నిన్ను సేవించటయే మా యొక్క ఫలమని చెప్పారు. ఈ విధంగా ఇలాంటి మూడు లక్షణాలు కలిగినటువంటి మహానుభావులు కనుక వీరిని చూడగానే పరమాత్మకి పరమానందంగా ఉంది. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు దొరకరట పరమాత్మకి. స్వామి నువ్వు కావాలి, మిగిలిన వాళ్ళు కావాలి అనుకునేవాళ్ళు 99% పైగా 99.9% ఇలాగే ఉంటారు. స్వామి నీ పాదాలు ఉపాయాలే, మిగిలినవి ఉపాయాలే 99.9% ఇలాగే ఉంటారు. స్వామి నీ సేవ కావాలి, సంసారము కావాలి అనేటటువంటి వాళ్ళు 99.9% ఉంటారు తప్ప ఈ మూడు లక్షణాలు స్వామి నువ్వే తలదైవము, నీ చరణములే ఉపాయము, నీ సేవయే ఫలము అని అనుకునేటటువంటి స్వభావం కలిగిన వారు ఉండనే ఉండరు. ఇలాంటి మహానుభావులు దొరికితే పరమాత్మకి పండగగా ఉంటుందిట, పరమాత్మకి పరమానందంగా ఉంటుందిట. పరమాత్మ అలాంటి ఒకనొక ఆనందాన్ని ఈ పాసురంలో పొందుతున్నాడు వీళ్ళని చూచి అని. పరమాత్మని వీళ్ళు సేవించాలనుకుంటే పరమాత్మ వీళ్ళని సేవిస్తున్నాడు, పరమాత్మ వీళ్ళని దర్శించి వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి లక్షణాన్ని చూసి ఆనంద పరవశుడైపోతున్నాడు అని చెబుతున్నారు. అలాగ పరమాత్మ వీళ్ళని సేవిస్తూ ఎవరా
ఏమిటి, ఏదో వ్రతం అంటున్నారు, ఈ వ్రతానికి ఏమిటి మూలం? నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీ విషయంలో. పరమాత్మ భక్తులని పరీక్షించి వాళ్ళు చెప్పేటటువంటి సమాధానాలు విని ఆనందిస్తారట. చంటి పిల్లల్ని ఎలా అయితే తండ్రో తల్లో వాడిని అడిగి వాడిని ప్రశ్నలు వేసి, మీ నాన్న ఎవడరా, మీ నాన్న పేరేమిటిరా, మీ అమ్మ పేరేమిటిరా అని అడిగి, వీళ్ళకి తెలియదా వాళ్ళ పేర్లు, వాడు చెబుతుంటే విని ఆనందించినట్టుగా పరమాత్మ కూడా ఈ తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులని ప్రశ్నించి వాళ్ళ యొక్క సమాధానాలు విని ఆనందపరవశుడైపోతాట. వీళ్ళని ప్రశ్నిస్తున్నాడు పరమాత్మ. ఎవరా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీ యొక్క వ్రతానికి సంబంధించి, ఆ సందేహాలు మీరు తీరిస్తే మీ వ్రతానికి మీకు కావలసినవి ఏమిటో నేను ఇస్తాను అని పరమాత్మ ముందుగా అడుగుతున్నట్ట. మీరు వ్రతం చేస్తున్నారంటే దీనికి ఏమిటి ప్రమాణం? ఏదైనా ఒక పని చేస్తే చేసిన పనికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. శాస్త్ర ప్రమాణం లేనటువంటి పని ఏదైనా సరే అది పనికిరాని పని అవుతుంది. శాస్త్ర ప్రమాణం అవునవుగా మీ వ్రతానికి అని పరమాత్మ మొట్టమొదటి ప్రశ్న వేశాడు. వీళ్ళు సమాధానం చెబుతున్నారు ఈ పాసురం ద్వారా. మా యొక్క వ్రతమునకు ప్రమాణము పూర్వాచార్యుల యొక్క ఆచరణే. ప్రమాణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శాస్త్ర ప్రమాణం అంటారు, అంటే శాస్త్రాలలో చెప్పబడడం. కేవలం శాస్త్రాలలో చెప్పినంత మాత్రాన అది ఆచరణ యోగ్యం కాదు. ఎప్పుడు ఆచరణ యోగ్యం అవుతుందంటే పెద్దలు దాన్ని ఆచరిస్తేనే అది ఆచరణ యోగ్యం అవుతుంది. ఇలా ఉంటుందండి అంటే మనం చూస్తూనే ఉన్నాం. శాస్త్రవేత్త ఒక మందుని కనిపెట్టారు. మందుని కనిపెడితే ఆ కనిపెట్టినటువంటి మందుని డైరెక్ట్గా మన మీద వదులుతారా? వదలరు. ముందు కొంతమంది మీద దాన్ని ప్రయోగం చేస్తారు. వాళ్ళ మీద ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళకి ఆ మందు పని చేస్తే అప్పుడు ఆ మందుని ప్రజల మీదకు వదులుతారు. అలాగే శాస్త్రాలలో చాలా చాలా విషయాలు చెప్పబడి ఉంటాయి. శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా మనకి ఆచరింపదగినవా ఆచరింపదగనిగా అనే విషయం ఎలా తెలుస్తుంది? పెద్దల యొక్క ఆచరణ ద్వారా తెలుస్తుంది. పెద్దలు దేన్ని ఆచరించారో దాన్ని మనం ఆచరించాలి. పెద్దలు ఎంతవరకు ఆచరించారో మనం అంతవరకు ఆచరించాలి. పెద్దలు ఎలా ఆచరించారో అలా ఆచరించాలి. దాన్ని ఆండాళమ్మవారు ఇవాళ పాసురంలో మేలయార్ సేవనహై అని చెబుతున్నారు. మా వ్రతానికి ప్రమాణం పెద్దల యొక్క ఆచరణ అని. ఇక రెండవ ప్రశ్న వేశాడు. అన్నారా, మీకు కావలసినటువంటి పరికరాలు ఏంటి? వ్రతానికి మీకు కావలసిన పరికరాలు ఏమిటి? మూడవ ప్రశ్న వేశాడు. ఎన్నేసి పరికరాలు కావాలి? ఒక్కొక్కటి ఎన్నేసి కావాలో చెప్పండి, ఏం పరికరాలు కావాలో చెప్పండి అని పరమాత్మ ప్రశ్నిస్తే ఈ గోపికలు సమాధానాన్ని పాసురం ద్వారా తమకు కావలసినటువంటి పరికరాలు ఏమిటో ఆ పరికరాలన్నిటినీ వాళ్ళ పాసురంలో ఒక లిస్టు ఆ పరమాత్మ తెలియజేస్తున్నారు. శంఖాలు కావాలి స్వామి, డప్పులు కావాలి స్వామి, అలాగే దీపం కావాలి, పల్లాండు పాడేటటువంటి మంగళాశాసనం చేసేటటువంటి పెద్దలు కావాలి, జెండా కావాలి, చాందిని కావాలి. వీటన్నిటిని నీవు మాకు కటాక్షించాలయ్యా అని పరమాత్మది విన్నపం చేస్తున్నారు. విన్నపం చేస్తూ పరమాత్మ అన్నాడు, ఎవరా అసలు ఈ నోము నోయడం అనేది ఉంది చూచారా, ఇది నాకు శాస్త్రీయమైనటువంటి వ్యవహారంలా కనపడడం లేదు. ప్రపన్నులుగా ఉండేటటువంటి వారు, భగవద్భక్తులుగా ఉండేటటువంటి వారు వ్రతాలు నోములు చెయ్యరు కదా, మరి మీరేమిటో నోము అంటున్నారు, దానివల్ల ఏదో ఫలం కావాలంటున్నారు. నోము నొయ్యడమే అసలు పనికిరాదంటున్నారు. నోమే పనికిరాదన్నప్పుడు ఆ నోమును ఆచరించి ఫలాన్ని పొందడం, ఫలాన్ని కోరడం ఇది పనికొస్తుందా?
ఇది పనికిరాదు కదా అని కృష్ణ పరమాత్మ ప్రశ్నించాడు వీడిని. ప్రశ్నిస్తే వీళ్ళు సమాధానం చెబుతున్నారు, నాయన ఈ నోమును మేము ఎందుకు ఆచరిస్తున్నామో తెలుసా? దీన్ని ఆచరించి మేమేదో లౌకికమైనటువంటి ఫలాన్ని పొందాలని ఆచరించడం లేదు. ఈ నోము నీ నుంచి వేరైనదిగా మేము భావన చేయడం లేదు. నోము నువ్వు ఒకటే. పరమాత్మకే నోము అని పేరు, పరమాత్మకే వ్రతం అని పేరు. అలాంటి నిన్ను, మాకు నోము యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటో తెలుసా? నిన్ను సేవించడమే. అంతేకాదు నీ తిరునామం పాడడమే మా నోము. అలాగే నీ దగ్గరికి మేము చేరడమే మా యొక్క నోము. నిన్ను సేవించుట, నీ తిరునామం పాడుట, నీ చరణ సన్నిధికి చేరుట, ఇవి మా యొక్క నోము యొక్క ప్రధాన లక్షణాలయ్యా. నిన్ను కాకుండా వేరొక ప్రయోజనాన్ని కోరేటటువంటి నోము గనకైతే అది పనికిరాదు. కానీ నిన్ను పొందించేటటువంటి నోము ఏదైనా, నీ సేవకు ఉపయోగపడేటటువంటిది ఏదైనా, నీ నామాన్ని అనుసంధానం చేయడానికి ఉపయోగపడేది ఏదైనా, నీ దరికి చేర్చేది ఏదైనా అది పనికొస్తుంది అని మా ఈ వ్రతం ఉంది చూసావా, ఈ నోముంది చూసావా, ఈ నోము నిన్ను మా దరికి చేర్చున్నది, మా నోము నువ్వేనయ్యా అని వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ పాసురంలో చెబుతున్నారు. చెబుతూ వీళ్ళు కావలసినటువంటి పరికరాన్ని కోరుతున్నారు. ఏమండి, ఆయనని కదా వీళ్ళు కోరాలి. వీళ్ళు ఏమని చెప్పారు? మా వ్రతం నువ్వే, మా వ్రతం నీ సేవయే, మా వ్రతం నీ నామానుసంధానమే, మా వ్రతం నీ చరణ సన్నిధికి చేరుటయే అని చెప్పేటటువంటి వీరు ఏదో కొన్ని పరికరాలు కావాలని కోరుతున్నారు. ఏమిటండి అంటే ఆ పరికరాలు కోరడంలో ఉండేటటువంటి పరమార్థం ఏమిటో మనం పాసురంలో విందాం. పరమాత్మని ప్రత్యక్షంగా కోరుట ఒకటి, అలా కాక పరమాత్మని కోరితే గమ్ముని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళని మాకు ఇది కావాలండి, మాకు ఈ గ్రంథం అనుగ్రహించండి అని అడిగామనుకోండి, పెద్దలేమో అనుగ్రహిస్తే అనుగ్రహించవచ్చు, అనుగ్రహించకపోతే అనుగ్రహించకపోవచ్చు. సారీ గబుక్కుని మేము చెప్పము అనేసారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనం అడగడానికి అవకాశం ఉండదు. విషయం మేము చెప్పము అని అనకుండా జాగ్రత్తగా మనం వారిని ప్రార్థన చేయాలి. స్వామి, ఈ విషయం కనుక మీరు చెబితే బాగున్నట్టుగా ఉంటుందండి, బాగుండేలా ఉందండి, మాకు ఉండే సందేహాలు తీరాలంటే ఈ విషయం మీరు చెబితే కొంచెం బాగుంటుంది, మీరు అనుగ్రహిస్తే కొంచెం బాగుంటుందేమో స్వామి అని అనాలి, అని ప్రార్థన చెయ్యాలి. అంతే తప్ప ఈ గ్రంథమును మీరు మాకు చెప్పవలను, ఈ విశేషాలన్నీ మీరు మాకు చెప్పాలి, తప్పదు స్వామి అని అనడానికి లేదు. అలా అంటే పెద్దలు గబుక్కుని చెప్పము అని అంటే మనం ఏమైపోతాం? అందుకే ఆప్షన్ మన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుని స్వామి ఇది అనుగ్రహించండి, దీన్ని మాకు అందించండి, ఇది ఎప్పటి నుంచో వినాలని మాకు ఆశగా ఉందండి, ఈ విషయాలు బాగుంటాయట కదండి, ఇందులో ఉండే విషయాలు మనం తెలుసుకోదగినవి కదండి, అవేవో కొంచెం వారు వివరిస్తే మేము దాన్ని వినాలనుకుంటున్నామండి, కటాక్షించండి అని ప్రార్థన చెయ్యాలి. అంతే తప్ప ఆదేశించకూడదు. అలా ప్రార్థించే ప్రార్థన ఎంత అందంగా ప్రార్థించాలో ఇవాళ పాసురం ద్వారా ఆండాళమ్మ వారు తెలియజేస్తున్నారు. వీళ్ళు పరమాత్మనే కోరుతున్నారు. కానీ స్వామి నువ్వు మాతో రావాలి, నీకు తప్పదు, నువ్వు రానంటే కుదరదు అని అండంలే. అని అంటే సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి స్వామి ఆయన నేను రాను అన్నాడు అనుకోండి, ఇంకా అప్పీలు ఉండదు. అందుకోసం ఆయన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో
ప్రార్థన చేస్తున్నారు. స్వామి నువ్వే కావాలి అనేదాన్ని నువ్వే కావాలని చెప్పకుండా, డైరెక్ట్గా చెప్పకుండా పరోక్షంగా ఆయనే కావాలి అని ఒక అందమైనటువంటి రీతిలో చెబుతున్నారు. అదేంటో మనం పాసురాన్ని వినేటప్పుడు విన్నాం. అంతేకాక ఆయన యొక్క ఆశ్రిత వ్యామోహం అనేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి లక్షణాన్ని చెబుతున్నారు. అంతేకాక ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం అనేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి గుణాన్ని, అఘటిత ఘటనా సామర్థ్యం అంటే ఏది అసాధ్యం అనుకుంటామో దాన్ని సుసాధ్యం చేసేటటువంటి ఒకనొక శక్తి. ఇది జరగదు అని అనుకున్న దాన్ని జరిపించగలిగినటువంటి ఒకనొక గొప్ప సామర్థ్యం ఉన్నదండి పరమాత్మది అని, ఆయన నిలయాయి అని ఆయన అఘటిత ఘటనా సామర్థ్యాన్ని చెబుతున్నారు. మీరు అడిగేటటువంటి వస్తువులు ఏవో చాలా 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 గొప్ప వస్తువుల్లో ఉన్నాయి. ఇవన్నీ చాలా సంపాదించడం కష్టంగా కనపడుతోంది. వీటన్నిటినీ మీకు నేను ఇవ్వడం ఎలా కుదురుతుంది? ఇవి కుదరదు అని పరమాత్మ అంటే వెళ్ళి సమాధానం చేయ, ఎందుకు కుదరదయ్యా? అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు నీకు కూడా సాధ్యం కానిది ఏదైనా ఉంటుందా అని ఆయన అఘటిత ఘటనా సామర్థ్యాన్ని ఈ పాసురం ద్వారా పరమాత్మకే విన్నపం చేస్తున్నారు. ఆయన ఆశ్రిత వ్యామోహాన్ని ఆయనకే విన్నపం చేస్తున్నారు. ఆయన యొక్క ఆశ్రిత సౌలభ్యాన్ని ఆయనకే విన్నపం చేస్తున్నారు. ఇది పాసురంలో ఉండేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి విషయం అని దాన్ని మనం ఈ పాసురానుసంధానం చేసుకుని అందులో ఉండే విశేషాన్ని యథావకాశంగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் நீலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்தி உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டி செப்பாரே கோல விளக்கே ஒடியே விதானமே ஆதி நிலையாய் அருள் దోరెంబావాయి. ముందుగా పరమాత్మని అద్భుతమైనటువంటి రీతిలో సంబోధన చేస్తున్నారు. మాలే అంటున్నారు. ఆశ్రిత వ్యామోహమా, ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడా అని అండంలా. ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడా అన్నం వేరు. ఆశ్రిత వ్యామోహానికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపమే నువ్వయ్యా అని ఆశ్రిత వ్యామోహమా అని ఆయనే ఆశ్రిత వ్యామోహం. ఆయన వేరు, ఆశ్రిత వ్యామోహం వేరు కాదు. ఆయనయే ఆశ్రిత వ్యామోహం. ఆశ్రిత వ్యామోహం అనేటటువంటి దానికి ఒక రూపం ఇస్తే దాన్ని అంతా ఒక చోట పోసి ఒక శిల్పిని పిలిచి దీన్ని ఒక బొమ్మగా చెక్కవయ్యా అంటే కృష్ణ పరమాత్మ అయిపోతాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడు అని మాలే అని ఈ మాటకి చెబుతున్నారు. వీళ్ళు మాలే అని సంబోధించగానే పరమాత్మ ఆశ్చర్యపోయేట. ఆహాహా, వీళ్ళు ఎంతటి మేధావులు! నా యొక్క రహస్యం తెలిసిపోయింది వీళ్ళకి. ఎప్పుడైతే అవతల వ్యక్తుల యొక్క రహస్యాలు మనకి తెలిసిపోయాయో అవతల వ్యక్తులు మనకి స్వాధీనం అయిపోతారు. కృష్ణ పరమాత్మ యొక్క రహస్యం వీళ్ళకి తెలిసిపోయింది. ఏమిటి రహస్యం అంటే వారి యొక్క వీక్నెస్ ఏమిటో తెలిసిపోయింది అనుకోండి. అప్పుడు వాళ్ళు మనం చెప్పినట్టుగా వినేలా చేసుకోవచ్చు. పరమాత్మకు ఉండేటటువంటి వీక్నెస్ ఏమిటంటే తనను ఆశ్రయించిన వాళ్ళని పిచ్చిగా ప్రేమించడం. ఎవరైతే తనను ఆశ్రయించి ఉంటారో అంటే తాను తప్ప ఇంకెవ్వరూ లేరు అని దేవతాంతరాన్ని వదిలిపెట్టి తానే పరాత్పరుడు అని, ఉపాయాంతరాన్ని వదిలిపెట్టి ఆయన చరణములే ఆయనను అందించే ఉపాయమని, ఆయన సేవయే ఫలమని, ఇలాంటి 3 లక్షణాలు కలిగి ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించినటువంటి వారి విషయంలో పరమాత్మకు ఒక పిచ్చి వ్యామోహం ఉంటుంది. ఈ పరమాత్మ ఆశ్చర్యపోతున్నాడు. ఎవర్రా, ఎంత తెలివైన వాళ్ళరా మీరు! నాకు ఆశ్రిత వ్యామోహం ఉంది అనే సంగతి మీకు ఎలా తెలిసింది?
నాకు ఆశ్రిత వ్యామోహం ఉంది అనే సంగతి మీకు ఎలా తెలిసింది అని అడిగేట పరమాత్మ. అడిగితే అమాయకుడిలా ఉన్నావేంటయ్యా నువ్వు, ఎంత అమాయకుడు అనుకోలేదు, మహామేధావి సర్వజ్ఞుడివి సర్వశక్తివి అనుకున్నాం కానీ అమాయకుడు అనుకోలేదని. ఏమిటి అమాయకుడు అంటున్నారు ఏమిటి నన్ను అన్నారు. అవును అమాయకుడు కాకపోతే నీలో ఆశ్రిత వ్యామోహం ఉంది అనేటటువంటి విషయం మాకు ఎలా తెలిసిందని అడుగుతానేమిటి, తెలియదా? అదే ఎలా తెలిసింది అని అడుగుతున్నాను అన్నాడు పరమాత్మ. ఎలా తెలియడం అంటే మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు మా వైపే చూస్తున్నావు. కృష్ణ పరమాత్మ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ సింహాసనంలో కూర్చున్నప్పటి నుంచి కృష్ణ పరమాత్మ ఒకటే కార్యక్రమం. ఏమిటి ఆ కార్యక్రమం అంటే వీళ్ళనే చూస్తూ ఉన్నాడు. ముందే విన్నపం చేశాను, ఎంగుం పక్కన ఒక్కరియానని పరమాత్మకి పేరని. పక్క దృష్టి ఎరగకుండా వీళ్ళనే చూస్తున్నట్ట. వీళ్ళనే చూస్తుంటే ఎలా చూస్తున్నాడు అంటే వీళ్ళ యొక్క జ్ఞాన భక్తి వైరాగ్యాలని ఆయన చూస్తున్నాడు. వీళ్ళ యొక్క నేత్రాన్ని చూస్తున్నట్ట, వీళ్ళ కళ్ళ యొక్క సౌందర్యం, తర్వాత వీళ్ళ యొక్క వక్ష సౌందర్యాన్ని చూస్తున్నట్ట, వీళ్ళ యొక్క నడుం సౌందర్యాన్ని చూస్తున్నట్ట. ఏమిటండి కళ్ళను చూడడం ఏమిటి, నడుమును చూడడం ఏమిటి అంటే కళ్ళు అనగా జ్ఞానము. వీళ్ళ యొక్క జ్ఞాన వైభవాన్ని చూస్తున్నా. ఏం జ్ఞానం వీళ్ళకి, ఎంత జ్ఞానం వీళ్ళకి, స్వరూప జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వారు అని వీళ్ళ స్వరూప జ్ఞానాన్ని చూసి పరమాత్మ వ్యామోహాన్ని పొందుతున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఆ తర్వాత గుండెల్ని చూస్తున్నట్ట, అంటే పరజ్ఞాన పరభక్తులు. ఈ పరజ్ఞాన పరభక్తులు పరమాభక్తిగా మారినటువంటి, పరమాత్మని వదిలి ఉండలేనటువంటి స్థితికి పరమాభక్తి అని పేరు. అలాంటి వీళ్ళ యొక్క గొప్ప భక్తిని చూస్తున్నాడు. నడుం సన్నగా ఉంది, నడుం అనగా మధ్యలో ఉంటుంది కనుక వైరాగ్యం చూస్తున్నాడు. వీళ్ళ యొక్క జ్ఞాన భక్తి వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఆయన చూస్తున్నాడు అనమాట. అంటే వీళ్ళని చూస్తున్నాడు, వీళ్ళ రూపాన్ని చూస్తున్నాడు అని బాహ్యంగా కనపడేది అయినప్పటికీ ఇంట్లో అంతరార్థం ఇది. వీళ్ళ జ్ఞాన భక్తి వైరాగ్యాలను చూసినటువంటి పరమాత్మ ఆశ్చర్యపోతున్నాడు. ఇలా చూస్తూ ఉంటే వీళ్ళకి తెలియదా ఈయన ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడు అని? అలా తెలిసిందయ్యా అమాయక జీవి అని ఆ పరమాత్మని వీళ్ళు సంబోధిస్తున్నారు. మాలే మాలే. మాల్ అంటే 3 అర్థాలని చెప్పారు మన పెద్దలు. మాలే అంటే 3 అర్థాలు. ఏమిటండి ఆ 3 అర్థాలు అంటే మాల్యన్ని పెరుమై కరుమై మైయల్లని. మాల్ అంటే పెద్దవాడు అని అర్థం, పెరుమై అంటే పెద్దతనం, కరుమై అంటే నల్లదనం, మయ్యల్ అంటే వ్యామోహం. మాల్ అనగా పెద్దవాడా, మాలే అని సంబోధించడం చేత అందరికంటే పెద్దవాడా అని, అంటే పరాత్పరుడా అని అర్థం. బ్రహ్మాది దేవతల చేత మాత్రమే కాదు, పరమపదంలో ఉండేటటువంటి అందరికంటే గొప్పవాళ్ళైనటువంటి నిత్యుల చేత, వారి తరువాత వారైనటువంటి ముక్తుల చేత సేవింపబడుతూ వాళ్ళకి కూడా నాథుడైనటువంటి వాడు, అంత గొప్పవాడు. అయ్యర్వరు అమరరహై అధిపతి అని నమ్మాళ్ళి వారు చెప్పారు. అయ్యర్వరు అమరరహై అధిపతి. మొక్కవోనటువంటి జ్ఞానం కలిగినటువంటి నిత్యసూరులు ఎవరైతే ఉన్నారో, మనకి జ్ఞానం ఉంటుంది కానీ మన జ్ఞానం ఎలాంటిదంటే మన జ్ఞానం ఒకప్పుడు వికసిస్తుంది, ఒకప్పుడు సంకోచిస్తుంది. ఇలాంటి సంకోచ వికాసములకు అవకాశం లేకుండా ఎప్పుడూ ఏకరీతిగా ఉండేటటువంటి ఎటువంటి భ్రమ భ్రమ విప్రలంబాది అజ్ఞానాదులకు చోటు లేకుండా ఉండేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు నిత్యసూరులు. అయ్యర్వరం అమరరహై అని అడుగుతారు. అలాంటి నిత్యసూరులకి నాథుడు అధిపతి అయినటువంటి స్వామి అని చెప్పడం చేత ఎంత గొప్పవాడు, దేవాధిదేవుడైనటువంటి స్వామి అని ఆయన యొక్క గొప్పతనం. మాలే అనడం చేత స్వామి నువ్వు ఇక్కడికి కృష్ణ పరమాత్మగా వచ్చి మాకు దర్శనాన్ని ఇస్తున్నావు కానీ నువ్వు సామాన్యుడు కావయ్యా. పరమపదంలో నిత్యసూరుల చేత సేవింపబడుతూ వాళ్ళు చేసే సేవలను స్వీకరిస్తూ వాళ్ళ యొక్క కైంకర్యాన్ని స్వీకరించేటటువంటి నువ్వు నిన్ను తక్కువ చేసుకుని ఇక్కడికి వచ్చి మాకు నీ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు, నువ్వు మహానుభావుడివి అని చెప్పినట్టు ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే కరుమయి అంటే నల్లదనం. స్వామి చల్లని వాడివయ్యా, నువ్వు నల్లనయ్యవయ్యా అని ఓ నల్లనయ్యా అని పిలుస్తున్నారట.
పరమాత్మ యొక్క ఈ నల్లదనం అంటే భక్తులందరికీ అమితమైనటువంటి ఇష్టం. ఇరులన్న మామేని అని ఆళ్ళవారు చెబుతారు. పరమాత్మ యొక్క శరీరం ఎలా ఉంది అన్నారు. ఇరులన్న మామేని, చీకటి అంతా ఓ తోటకి చేరితే ఆ చీకటికి ఒక రూపాన్ని ఇస్తే ఆయనే మన కృష్ణ పరమాత్మ అన్నారు. అలాంటి ఒకనొక నల్లటి రూపం కలిగినటువంటి మహానుభావుడు అని ఆయన యొక్క తిరుమేని యొక్క సౌందర్యాన్ని, అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినవాడా నీలమేఘశ్యామా అని సంబోధించారు. ఆయన వైభవం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మేఘములను చూచి ఆళ్వార్లు అంటారు, ఓ మేఘాలారా మీరు ఎంత అదృష్టవంతుడు అన్నారు. ఏమిటి అదృష్టం అన్నారు అంటే, స్వామి నల్లటి శరీరం లాంటి నల్లటి శరీరం మీకు కూడా ఉంది అని. మేఘంగలో వరైర్ తిరుమాల్ తిరుమేని యొక్క యోహంగల్ ఉంగళి చెవ్వారు పెట్టీరని, ఓ మేఘములారా చెప్పండి, పరమాత్మతో సమానమైనటువంటి శరీరాన్ని మీకు ఎవరు అనుగ్రహించారు, ఎలా వచ్చింది అని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఆయనని చూచి ఆనందించడమే కాదు, ఆ వర్ణము కలిగినటువంటి లోకంలో ఉండేటటువంటి వస్తువుల్ని కూడా చూసి ఆ వస్తువులను కూడా కృష్ణ పరమాత్మగా భావన చేసేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి సౌందర్యం ఆయనకున్నది అని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చెప్పబడింది. నల్లనయ్యా అని పిలిచారు. మూడో అర్థం ఏమిటంటే, మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా. ఎలా ఉందిట ఈయన యొక్క ఆశ్రిత వ్యామోహం అంటే, వ్యాఖ్యానాల్లో పెద్దలు చాలా అద్భుతంగా చెబుతున్నారు. ఎలా ఉందంటేట, ఈ గోపికల యందు ఉండేటటువంటి పిచ్చి, ఆ పిచ్చే ఒక రూపం పొందితే ఎలా ఉంటుందండి అన్నారు. ఇగో ఇలా ఉంటుంది, మాలే అని కృష్ణ పరమాత్మలా ఉంటుంది. పిచ్చు వడివు కొండ పూలే అన్నారు. పిచ్చు వడివు కొండ పూలే. పిచ్చు అంటే ఆ పిచ్చి, గోపికల యందు ఉండేటటువంటి వ్యామోహం. ఆ పిచ్చే ఒక రూపాన్ని పొందింది అనుకోండి, గోపికల యందుండే పిచ్చికి ఒక రూపాన్ని ఇస్తే కృష్ణ పరమాత్మ అవుతాడండి అని ఆయన యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని చెబుతున్నారు. పరమాత్మ అవతారాల్లో కొన్ని ప్రధానమైనటువంటి గుణాలని ప్రకాశింపజేశాడు. అలా ప్రకాశింపజేసినటువంటి గుణాలలో రామావతారంలో శరణాగత వత్సలత్వాన్ని, ఆయన శరణాగత వత్సలుడు అనేటటువంటి గుణాన్ని ఆయన ప్రకటించాడు అని సీతమ్మ చెప్పింది. ఆయన వక్షస్థలంలో ఉండి ఆయన వైభవాన్ని బాగా దర్శించినటువంటి ఆమె లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు చెబితే పరమ ప్రమాణం అనమాట. ఇంక అందులో సందేహపడవలసినటువంటి అవసరం ఏం లేదు. విదితస్య ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణాసురుడికి ఉపదేశం చేసినప్పుడు, నువ్వు ఆయనతోటి స్నేహం చేసుకోవయ్యా, మిత్రం ఔపయికం కర్తం అని ఆయనతోటి స్నేహం చేసుకో అని ఉపదేశం చేసినప్పుడు, నేను స్నేహం చేసుకుంటే నన్ను స్వీకరిస్తాడా ఆయన అని సందేహపడతాడేమో వీడు అని విదితస్య ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఆయన ధర్మజ్ఞుడయ్యా. శరణాగత వాత్సల్యం అనేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి గుణం ఆయన దగ్గర ఉంది అని రామావతారంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి గుణాన్ని సీతమ్మ తెలియజేసిందిట. ఎవరికి తెలియజేసింది? రావణాసురుడికి తెలియజేసింది. ఇక అండాళమ్మ వారు కృష్ణావతారంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి గుణాన్ని తెలియజేస్తోందట. శ్రీరామాయణ సారం సీతమ్మ చెప్పింది, మహాభారత సారాన్ని ఆండాళమ్మ వారికి చెబుతోంది. ఏమిటండి ఈ మహాభారతం యొక్క సారం అన్నారు. ఏమిటి మహాభారతం యొక్క సారం అంటే, మాలే ఆశ్రిత వ్యామోహమే పరమాత్మ యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క ప్రధానమైనటువంటి గుణము. ఎలా అయితే శరణాగత వాత్సల్యం శ్రీరాముడి యొక్క ప్రధానమైనటువంటి కళ్యాణ గుణము, అలాగే ఆశ్రిత వ్యామోహం కృష్ణ పరమాత్మ యొక్క ప్రధానమైనటువంటి గుణం అని ఆండాళమ్మ వారు కృష్ణావతారంలో పరమాత్మ ప్రకాశింపజేసిన ప్రధానమైనటువంటి గుణాన్ని మాలే అని చెబుతోంది. ఈ ఆశ్రిత వ్యామోహాన్నేగా దూతగా వెళ్ళి, సారథిగా వెళ్ళి ఆయన ప్రకాశింపజేశాడు. తనను ఆశ్రయించిన వారి మీద తనకుండే ప్రేమని కృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో పలుముఖాలుగా దర్శింపజేశాడు. దానిని ఆండాళమ్మ వారు
చెబుతోంది అనమాట. ఎలాంటి వ్యామోహం ఉంటుందండి పరమాత్మకి ఆశ్రయించిన వారి మీద. ఆశ్రయించిన వారి మీద కాదు, ఆశ్రయించని వాళ్ళ మీద కూడా, శత్రువుల మీద కూడా ఒకానొక వ్యామోహం ఉంటుంది పరమాత్మకి. శత్రువులను కూడా తన దరి చేర్చుకోవాలి అని అనుకుంటాట పరమాత్మ. ఇలా ఉంటుందండి ఎక్కడైనా అంటే శ్రీరామావతారంలో ఒకానొక ఉదాహరణనిచ్చి పురత్తాళ్వాన్ అనేటటువంటి ఒక మహానుభావుడు అతిమానుష స్థవంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. పరమాత్మ యొక్క ఆశ్రిత వాత్సల్యం, ఆశ్రిత వాత్సల్యం కాదు, తనని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా, తనని ద్వేషించినా వాళ్ళని బాగు చెయ్యాలి అనేటటువంటి ఒక ఆనొక వాత్సల్యం. ఎలా అయితే తల్లిని ద్వేషించిన బిడ్డ బాగుపడాలి అని ఆ బిడ్డ బాగు కోసం తల్లి వాత్సల్యంతో ఎలా అయితే కృషి చేస్తుందో, పరమాత్మ కూడా తనని ద్వేషించే వారి విషయంలో కూడా వాత్సల్యాన్ని చూపించేటటువంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అని సూర్యసులు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. యత్తాదృశాం అగసమరిందభువీర వీక్ష్య విశ్రమ్యతాం ఇతి ముమోచిధ ముగ్ధమాజో కోయం గుణః కతరకోటిగతః కియాన్వా కస్య స్తుతేః పదమహోబత కస్య భూమిః. ఓ రఘువీర, ఓ రామచంద్ర, నీ నోటితోటి కూడా చెప్పడానికి వీలు లేనటువంటి అపచారం చేసినటువంటి వాడు రావణాసురుడు. ఏం చేశాడు వాడు? తాదృశాగసం, ఇలాంటిది అని చెప్పడానికి వీలు లేనటువంటి అపచారం చేసిన వాడు రావణాసురుడు. అలాంటి అపచారం చేసినటువంటి రావణాసురుడి విషయంలో యుద్ధ రంగంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉండేటటువంటి ధనుస్సు విరిగిపోయినప్పుడు దిక్కుతోచని స్థితిలో వాడు ఉన్నప్పుడు ఈక్ష వాడిని చూసి విశ్రామ్యతామితి, నువ్వు విశ్రాంతిని పొందవయ్యా, వెళ్ళు, సత్యానుజానామి రణార్థితత్వం అని వెళ్ళి రేపొద్దున రా అని ముమోచిధ. ఏం చేసావు? వదిలిపెట్టేశావయ్యా. ఆ యుద్ధ సమయంలో నువ్వేం చేసావు? విశ్రాంతి తీసుకుని రేపు రా, అలాంటికి రెస్ట్ తీసుకోపో అని వదిలిపెట్టావు. ఈ గుణం ఉంది చూసావా? నిరాయుధుడై శత్రువు చేతికి చిక్కినప్పుడు శత్రువుని దునమకుండా, మామూలు శత్రువు కాదు, తన విషయంలో అమ్మ విషయంలో చేయరానటువంటి అపచారాన్ని చేసి అసహ్యాపచారాన్ని చేసినటువంటి పరమ దుర్మార్గుడు వాడు చేసిన దోషం ఇలాంటిది అని చెప్పడానికి వీల్లేదు. ఇలాంటిది అని చెప్పడానికి వీలు లేనటువంటి దోషం చేసినటువంటి అసహ్యాపచారాన్ని చేసినటువంటి రావణాసురుణ్ణి వాడు నిరాయుధుడై నిరుత్తరుడై నిలబడి ఉన్నప్పుడు చంపేయవలసి ఉండగా, తల తీసేయవలసి ఉండగా వాడిని తీసేయకుండా ఏం చేసావు? ముమోచిధ, వదిలిపెట్టేశావు. ఇలా వదిలిపెట్టడం అనేటటువంటి శత్రువుల విషయంలో కూడా వాత్సల్యాన్ని చూపించేటటువంటి యొక్క గుణం ఉంది చూసావా? ఈ గుణం చాలా ఆశ్చర్యకరమైనటువంటి గుణం అయ్యా ఇది. దీనికి ఏం పేరు పెట్టాలి? దీన్ని ఏ గుణాల కోటిలోకి చేర్చాలి? కోయం గుణ కతర కోటిగత కియాన్వా. అబ్బా, ఈ గుణం ఏంటయ్యా? ఏం పేరు పెట్టమంటావు? కతర కోటిగత. పరమాత్మ ఉండే గుణాలని 2 రకాలుగా విభజించారు మన పెద్దలు. 2 డబ్బాలు పెట్టి 2 డబ్బాల్లో వేశారనమాట. ఏమిటా 2 కోట్లు అంటే, మొదటి వర్గం ఏమిటంటే ఆశ్రయించడానికి ఉపయోగపడేటటువంటి గుణాలు, ఆశ్రయణ సౌకర్యాపాతకములు అంటారు. అంటే ఆశ్రయించడానికి ఆ గుణాలు ఉపయోగపడతాయి. దయ కలిగిన వాడు, అమ్మయ్య దయ కలిగిన వాడు కనుక మనం వెళితే చీపో అనకుండా మనల్ని రక్షిస్తాడు అనేటటువంటి ఒక ధైర్యం కలగడానికి ఉపయోగపడేటటువంటి గుణాలు. ఇలాంటి గుణాలని ఏమన్నారు? ఆశ్రయణ సౌకర్యాపాతకములు, పరమాత్మను ఆశ్రయించడానికి ఉపయోగపడే గుణాలు. ఇంకో రకం ఉన్నాయిట, వాటికి ఆశ్రిత కార్యాపాతకములని పేరు. వెళ్ళిన తర్వాత పనిచేసి పెడతాడా, పనిచేసి పెట్టడా? అలా పనిచేసి పెట్టడానికి తగిన శక్తి ఆయనకు ఉందా లేదా? మనకు కోరినవన్నీ కూర్చడానికి తగినటువంటి శక్తి ఆయనకు ఉందా లేదా? వీటిని తెలియజేసేటటువంటి గుణాలకి ఏమని పేరు? ఆశ్రయించిన వాడికి పనిచేసి పెట్టే గుణాలు, ఆశ్రయించడానికి వీలుని కల్పించే గుణాలు కొన్ని, ఆశ్రయించిన వారికి పనిచేసి పెట్టేటటువంటి గుణాలు కొన్ని అని ఈ 2 రకాలుగా విభజించారు. ఈ గుణం ఉంది చూసావా? శత్రువుని నిరుత్తరుడైపోయి
నిరాయుధుడైపోయి ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేసిన దశలో ఆ శత్రువుని వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రా అని చెప్పినటువంటి ఈ గుణం ఉంది చూసావా, ఇది ఎందులో వెయ్యాలి? ఆశ్రయించడానికి ఉపయోగపడే గుణాల కూట్లో వెయ్యాలా, లేకపోతే ఆశ్రయించిన వాళ్ళకి పనిచేసి పెట్టేటటువంటి గుణాల కూట్లో వెయ్యాలో అర్థం అవట్లేదయ్యా. దీనికి వేరే ప్రత్యేకంగా ఒక వర్గాన్ని పెట్టాలేమో. కియాన్వా, ఎంతటి గుణమయ్యా, ఎంత గొప్ప గుణం ఇది. కస్యస్తుతేహ పదం, ఈ గుణాన్ని స్తోత్రం చేయడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? అహోబత కస్య భూమి, అహోబత, ఏం ఆశ్చర్యం, ఎవరికి ఈ గుణాన్ని సేవించడానికి దర్శించడానికి వీలవుతుంది? ఎవరి చేత దర్శించడానికి సాధ్యం కానటువంటి గుణం, ఎవరి చేత స్తోత్రం చేయడానికి సాధ్యం కానటువంటి గుణం, ఈ గుణం ఎలాంటిదో దీని పేరేమిటో పెట్టడానికి కూడా సాధ్యం కానటువంటి గుణం, ఏ కోటిలోకి చేరుతుందో చెప్పడానికి సాధ్యం కాని గుణం, దీని గొప్పతనం కూడా చెప్పడానికి సాధ్యం కాదయ్యా అని పురత్తాళ్వారు అత్యద్భుతమైనటువంటి రీతిలో ఈ గుణం యొక్క వైభవాన్ని పొగిడారు. ఇది మాలే, వ్యామోహం పరమాత్మది. ఈ వ్యామోహం ఎలాంటిది అంటే రామావతారంలో ఈ వ్యామోహాన్ని అంతా రామచంద్రుడు చూపించేస్తాడు. విభీషణ శరణాగతి ఘట్టం. విభీషణుడు పైన ఆకాశంలో నిలబడి ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, ఈయన ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రుడు ఏదో రాక్షస వంశంలో పుట్టిన వాడిని, సాక్షాత్తు రావణాసురుడికి తమ్ముడైనటువంటి వాడిని, సాక్షాత్ రావణ సోదరుడినైనటువంటి రాక్షస వంశంలో పుట్టినటువంటి నన్ను స్వీకరించడా అని పైన నిలబడినటువంటి విభీషణుడు తలచుకుంటున్నట్టు ఆలోచన చేసుకుంటున్నట్ట. ఇక్కడ కింద కూర్చున్నటువంటి రామచంద్రుడు ఏమని ఆలోచిస్తున్నాడంటేట, రావణాసురుడే వస్తే మనం అనుగ్రహిద్దామని ఎదురు చూస్తున్నామే, రావణాసురుడు దొరకట్లేదు, కనీసం ఈయనైనా మన దాకా వస్తాడా, మనకి దొరుకుతాడా, విభీషణుడైనా కనీసం దొరుకుతాడా అని ఈయన ఆలోచన చేస్తున్నాడు. రావణాసురుణ్ణి ఆశపడేటటువంటి మనకు రామచంద్రుడు ఎవరిని ఆశపడుతున్నాడు? రావణాసురుణ్ణే స్వీకరిద్దామని ఆశపడుతున్నాడు ఈయన. విభీషణుని స్వీకరిద్దామని కాదు, రావణాసురుణ్ణే స్వీకరిద్దామని ఆశపడుతున్నాడు. ఈ విషయం మనకి సుగ్రీవుణ్ణి పంపి విభీషణుని తీసుకురమ్మన్నప్పుడు స్పష్టమైంది. విభీషణోవా, విభీషణుడా, అక్కడ రావణాసురుడే ఉంటే, ఆ రావణాసురుడు ఉన్నా సరే తీసుకొచ్చేయి, అక్కడ రావణాసురుడు ఉన్నాడు అని వెనకడుగు వేయకు. విభీషణుడు వేషం వేసుకుని రావణాసురుడు వచ్చినా వాడిని నువ్వు తీసుకురావయ్యా అని అంత ఆశ పరమాత్మకిట. ఇది వ్యామోహం అంటే. ఆయన ఏమనుకుంటున్నాడు, నన్ను స్వీకరించడా అని ఆయన అనుకుంటున్నాడు. ఈయన ఏమనుకుంటున్నాడు, రావణాసురుడే దొరకాలి అని నేను ఎదురు చూస్తుంటే కనీసం ఈయనైనా మనకి దొరకడా అని ఈయన అనుకుంటున్నట్టు. ఇదిట వ్యామోహం, పరమాత్మ ఉండే వ్యామోహం. దాన్ని ఇక్కడ అండాళమ్మ గారు మాలే అని చెబుతున్నారు. ఎలా ఉంటుందంటే పరమాత్మ యొక్క వ్యామోహం మనం అనుకుంటాం, మన వాళ్ళు చెబుతూ ఉంటారు, నాకండి స్వామి మీదండి చాలా ప్రేమండి, పిచ్చి ప్రేమండి. ఎంత ప్రేమో తెలుసా అండి, చెప్పడానికి వీల్లేదండి ఆ ప్రేమ ఎంతో అని చెబుతారు. మన ప్రేమ ఎంత, పరమాత్మ ప్రేమ ఎంత అని మనం చూస్తే మన పెద్దలు చెప్పారు. పరమాత్మ ప్రేమ ఎంతంటేట కడల్ పోలే ముత్త పెరుగ, మన ప్రేమ ఎంతంటేట కులప్పడి అన్నారు. మనం పరమాత్మని ప్రేమిస్తున్నాం అనుకుని మనం ప్రేమించేటటువంటి ప్రేమ ఉంది చూసారా, ఈ ప్రేమ గోష్పాదం అంతట. గోష్పాదం అంటే గోవు నడిచినప్పుడు నేలలో గుచ్చుకుని గుర్తుపడుతుంది చూసారా, ఆ పాదం గుర్తు, గిట్టల గుర్తు. ఆ గోవు గిట్టలు ఎంత లోతైతే ఉంటాయో, అందులో ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అంత మన ప్రేమ. పరమాత్మ ప్రేమ అంతా కడల్ పూలే ముత్త పెరుగ, సముద్రం అంత ప్రేమ ఆయన చూపిస్తాడట. మనం కొంచెం ప్రేమను చూపిస్తే ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తాడు, సముద్రం అంతటి ప్రేమను చూపిస్తాడు. ఇలా ఉంటుందా అంటే సీతమ్మ విషయంలో దీన్ని చూపించాడు అన్నారు. సీతమ్మ హనుమంతుల వారి చేత కబురు చేసింది. ఏమని కబురు చేసింది, ఒక్క నెల రోజుల నుంచి నేను
బతకను మాసాదూర్ధం నజీవిష్యే, నెల రోజుల మించి నేను బతకను. ఒక నెల రోజుల్లో వచ్చి రామచంద్రుడు నన్ను తీసుకెళ్ళాడా సరే, తీసుకెళ్ళకపోతే ఇంకా సీత దక్కదని రామచంద్రుడికి చెప్పు అని కబురు చేసింది. ఈ మాట వచ్చి హనుమంతులు వారు చెప్పారు. చెబితే పరమాత్మ అన్నాడు, అబ్బా నెల రోజులు బతుకుతుందా సీత, నేను నా జీవేయం క్షణమపి, ఆవిడ ఒక్క క్షణకాలం కూడా నేను జీవించలేను అన్నట్ట. జీవుడి ప్రేమ ఎలా ఉంటుంది, దేవుడి ప్రేమ ఎలా ఉంటుంది అని చెబుతున్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యామోహం గుహుడి విషయంలో, సముద్రుడి విషయంలో చూపించేట. గుహుడు పరమాత్మ దగ్గరికి ఈయన అయోధ్య దగ్గర నుంచి నడిచి గుహుడు ఉండేటటువంటి శృంగిబేరపురానికి వస్తే ఆ గుహుట్ట ఆయన పడవలో కూర్చున్నట్ట నది దగ్గర. ఆ పడవలో కూర్చున్న ఆయన పడవ దిగేట 4 అడుగులు వేసొచ్చేట. 4 అడుగులు వేసొస్తే ఈయన పరమానంద భరితుడైపోయాట. అబ్బా 4 అడుగులు వేసొచ్చావా, పద్యామధుగమాస్తేవ స్నేహ సందర్శనేనచ, అబ్బా 4 అడుగులు వేసొచ్చావా, ఎదురొచ్చావయ్యా, ప్రేమగా చూసావయ్యా, పలకరించావయ్యా, మంచి చెడ్డలు అడిగావయ్యా అని ఈయన నడిచి వచ్చిందంతా మరిచిపోయి ఆయన వేసిన 4 అడుగులనే తలుచుకున్నట్ట పరమాత్మ. ఇది వ్యామోహం అంటే అన్నారు. అలాగే సముద్రుడి విషయంలో సముద్రుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే రామచంద్రుడు, ఆ సముద్రుడు 3 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. వచ్చి 4 అడుగులు వేసి బయటికి రాగానే అది కూడా ఎప్పుడు వచ్చాడు, ఈయన బాణాన్ని ఎక్కుపెట్టిన తర్వాత వచ్చాడు. ఈయన బాణాన్ని ఎక్కుపెట్టిన తర్వాత ఆయన వచ్చి తప్పైపోయింది, క్షమించవయ్యా స్వామి, అనుగ్రహించవయ్యా స్వామి అంటే పరమాత్మ అన్నట్ట, ఏమయ్యా తీరా బాణం ఎక్కుపెట్టేశాను, దీన్ని ఏం చేయమంటావు, నీ శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళ మీద వేసేస్తాను అన్నట్ట. ఇదండి పరమాత్మ యొక్క వ్యామోహం అంటే అని. ఆ పరమాత్మ యొక్క వ్యామోహాన్ని మాలే, ఆశ్రిత వ్యామోహాన్ని మాలే అని చెబుతున్నారు. ఈ గోపికల విషయంలో కూడా పరమాత్మ అలాంటి వ్యామోహాన్నే చూపిస్తున్నట్ట. అసలు పరమాత్మ నిన్నటి పాసురంలో చెప్పినట్టుగా ఒరిత్తి మహనాయి ఒళిత్తు వడరా, అక్కడ మధురలో పుట్టినటువంటి స్వామి రేపల్లెలోకి వచ్చి రేపల్లెలో రహస్యంగా ఎందుకు పెరిగాడు అన్నారు. ఎందుకు పెరిగాడు అంటే ఈ గోపికల కోసమే పెరిగాట. మధురలో ఉంటే గోపికలు కనపడతారా? ఆయన అక్కడ ఉన్నట్టుగా తెలిస్తే కంసుడు వస్తే తీసుకెళ్ళిపోతే, ఈయన్ని తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోతే గోపికలకి తాను దూరం అయిపోతాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ గోపికల కోసమే రహస్యంగా పెరిగాడండి అని చాలా అద్భుతంగా చెబుతున్నారు. అలాంటి ఒకానొక వ్యామోహం అని ఆండాళమ్మ వారు స్వామి వ్యామోహాన్ని అంతటిని ఒక పాసురంలో అద్భుతంగా చెప్పింది. మాలాయి పిరందనంబియై మాలే చెయ్యం మనాళనయ్యని ఓ స్వామి, ఆశ్రిత వ్యామోహమే రూపంగా పుట్టావయ్యా. మాలాయి పిరంద నంబి అయి, నంబి అంటే పూర్ణుడు. ఏమిటండి పూర్ణత్వం? ఆశ్రిత వ్యామోహం నిండుగా కలిగినటువంటి ఆయన. అంతేకాదు మాలాయి పిరంద, ఆశ్రిత వ్యామోహమే పుట్టింది దేవకీదేవి యొక్క గర్భాన్ని అన్నట్టుగా. దేవకీదేవి గర్భంలో కృష్ణ పరమాత్మ పుట్టలేదు, ఆశ్రిత వ్యామోహమే పుట్టింది. ఆశ్రిత వ్యామోహమే కృష్ణ పరమాత్మగా వచ్చింది. అలా రావడమే కాదు, మాలే చెయ్యం అనాలనే వ్యామోహాన్నే చూపించేటటువంటి గొప్ప వైభవం కలిగిన వాడివయ్యా నువ్వు అని. అలానే మాలే ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడా అన్నారు. నాకు ఇలాంటి గుణం ఉందని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు పరమాత్మ. లేక సమాధానం చెప్పారు, మా వైపే నువ్వు చూస్తూ ఉండడం చేత నీకు ఆశ్రిత వ్యామోహం ఉందనే విషయం మాకు తెలిసిపోయిందయ్యా అన్నారు. నాకు దానివల్లే తెలిసింది అనిపించట్లేదు, ఇంకోటి ఏదో ఉంటుంది, ఏమిటో చెప్పండి అన్నట్ట. అంటే ఇప్పుడు చెబుతున్నారు అది. మణి వంటి వర్ణం కలిగిన వాడు అయ్యా, నీ వ్యామోహం అంతా ఎక్కడ కనపడుతోందంటే నీ శరీరంలోనే కనపడుతోంది. నేల మణి లాంటి వాడు గనక మణి ఎలా అయితే ప్రకాశిస్తుందో అలాగే నీ యొక్క నల్లదనాన్ని అంతా ప్రకాశింపజేస్తున్నావు. మా మీద ఉండేటటువంటి ప్రేమ నీ శరీరంలో డాలు కొడుతోంది, నీ శరీరంలో ప్రకాశిస్తోంది కనుక నీ ప్రకాశాన్ని చూసి నువ్వు ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడివి అని చెబుతున్నాం. కేవలం ఆశ్రిత వ్యామోహమే కాదు,
సౌలభ్యం అనేటటువంటి ఒకనొక అద్భుతమైన గుణం కూడా నీ దగ్గర ఉందయ్యా. ఈ మాలియ అనే పదం చేత ఆశ్రిత వ్యామోహాన్ని, మణివన్న అనేటటువంటి పదం చేత సౌలభ్యాన్ని చెబుతున్నారు. ఎలాంటి వాడంటే ఆళ్వారిని చెబుతున్నారు, మణియై వానవర్ కన్ననై కన్నధోరణియై. ఓ స్వామి, మణి అయినటువంటి వాడా, నిత్యసూరులకి ప్రధానుడైనటువంటి వాడా, కన్ననై అంటే ప్రధానమైన వాడా అని ఒక అర్థం, కన్నన్ అంటే నేత్రభూతుడా అని అర్థం. కణ్ అంటే నేత్రం, కన్నన్ అంటే నేత్రభూతుడైన వాడా. సర్వేంద్రియాణాన్ నయనం ప్రధానం కనుక వానవర్ కన్ననై అంటే నిత్యసూరులకి కన్ను లాంటి వాడా అని ఒక అర్థం. నిత్యసూరులకి నాథుడైనటువంటి వాడా, ప్రధానుడైనటువంటి వాడా అని ఒక అర్థం. అలాంటి స్వామి మణి అయినటువంటి వాడా, నిత్యసూరులకి నేత్రభూతుడా, కన్నధోరణి అయి ఒక అద్భుతమైనటువంటి ఆభరణం లాంటి వాడా అని ఆళ్వార్లు సంబోధించారు. అలాగా పరమాత్మ ఒక మణి లాంటి వాడు అని మణివన్నా అని సంబోధిస్తున్నారు. కులశేఖర పెరుమాళ్ ముకుందమాలలో ఆయన వైభవాన్ని చెబుతున్నారు. భక్తాపాయ భుజంగగారుడమణి, త్రైలోక్య రక్షామణి, గోపీలోచన చాతకాంబుదమణి, సౌందర్య ముద్రామణి, కాంతామణి ఘనకుచ ద్వంద్వైక భూషామణి అని ఆ పరమాత్మ వైభవాన్ని ఒక మణితో పోల్చి చెప్పారు. మణివన్న అనేటటువంటి ఈ యొక్క ఆండాళమ్మ వారి శ్రీ సూక్తే వారికి ఆ శ్లోకం చెప్పడానికి ఆధారమైంది అని పెద్దల యొక్క శ్రీ సూక్తి. భక్తాపాయ భుజంగ గారుడమణి, భక్తులకు ఉండేటటువంటి అపాయములనేటటువంటి పాములకి గరుడమణి లాంటి వాడు. ఇలా పాముల్ని గరుడమణి ఎలా అయితే పారద్రోలుతుందో, పరిగెట్టేలా చేస్తుందో, అలాగే భక్తులకు ఉండే అపాయాలు పరుగులు పెట్టి పోయేటట్టుగా చేస్తారు. త్రైలోక్య రక్షామణి, మూడు లోకాలకి రక్షణాన్ని కలిగించేటటువంటి ఒక రక్షకమణి. గోపీలోచన చాతకాంబుదమణి, గోపికల యొక్క నేత్రములు అనేటటువంటి చాతక పక్షులకి మేఘం లాంటి వాడు, మేఘమణి. సౌందర్య ముద్రామణి, సౌందర్యం అంతా పోతపోసినట్టుగా ఉండేటటువంటి ఒకనొక మణి. కాంతామణి ఘనకుచ ద్వంద్వైక భూషామణి, రుక్మిణీదేవి తన వక్షస్థలంలో ధరించేటటువంటి ఒకనొక మణి. ఇలాంటి ఈ మణి మీకు శ్రేయస్సుల్ని కలిగించుగాక అని కులశేఖర పెరుమాళ్ తెలియజేశారు. అలాంటి మణి వంటి స్వభావం కలిగిన వాడు. మణి అనగానే సౌలభ్యం చెప్పబడుతుంది. కృష్ణావతారం రెండిటికి పెట్టింది పేరు. ఒకటి ఆశ్రిత వాత్సల్యానికి పెట్టింది పేరు, రెండు ఆశ్రిత సౌలభ్యానికి పెట్టింది పేరు. ఎంత సులభుడుగా పరమాత్మ ఉంటాడు అంటే, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వాళ్ళకి చేతిలో మనిషి కింద పరమాత్మ ఉంటాడు. కయ్యాళన్నని పేరు పెట్టారు మన పూర్వాచార్యులు కృష్ణ పరమాత్మకి. గోపికలకి ఈయన ఎవరండి, కయ్యాలని చేతిలో మనిషి, వాడు నా చేతిలో ఉంటాడు రా అంటాను చూసారా. అలాగా అంతటి సులభుత. ఒక మణి ఉందనుకోండి, ఆ మణి ఎలా అయితే మన ఇష్టానికి అనుగుణంగా మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుందో, అలాగే పరమాత్మ కూడా తనను ఆశ్రయించిన వాళ్ళకి యథేష్ట వినియోగార్థంగా ఉపయోగపడతాడు అని చెబుతున్నారు. మణి అలంకారానికి ఉపయోగపడుతుంది. పరమాత్మ మనని ప్రకాశింపజేయడానికి ఒక అలంకారంగా ఉపయోగపడతాడు. అలాగే ఆ మణి ఉన్నవాడికి ఒక రకమైనటువంటి విలువ గౌరవం కలుగుతుంది. పెరుమాళ్ళని సేవించే వాళ్ళకి ఒక రకమైన విలువ గౌరవం ఉంటాయి. అలాగే మణి ఉందనుకోండి, కొంగులో కట్టుకోవాలంటే కొంగులో కట్టుకోవచ్చు, మెడలో వేసుకోవాలంటే మెడలో వేసుకోవచ్చు, నెత్తి మీద పెట్టుకోవాలంటే నెత్తి మీద పెట్టుకోవచ్చు, భరిలో పెట్టి బీరువాలో పెట్టాలంటే బీరువాలో పెట్టచ్చు. అలాగే పరమాత్మ కూడా మనం ఎలా కావాలంటే అలా వినియోగింపబడతాడు. పరమాత్మ ఉత్సవాలు అన్నాం అనుకోండి, అలాగే ఉత్సవం చేసుకుంటాను అంటున్నాడు. ఇవాళ ఉత్సవం లేదయ్యా రద్దు చేసాం, నువ్వు నీ ఆలయంలోనే ఉండన్నావు అనుకోండి, ఆలయంలోనే ఉంటున్నాడు. లేదయ్యా ఇవాళ నీకు తిరుమంజనం అన్నావు అనుకోండి, అలాగే తిరుమంజనం చేసుకుంటాను అంటాడు. ఇలాంటి ఒక సౌలభ్యం ఏదైతే ఉందో ఆ సౌలభ్యాన్ని మణివన్నా అని, మణి వంటి వర్ణము కలిగినటువంటి వాడా అని ఆ పరమాత్మ యొక్క సౌలభ్యం అనేటటువంటి గుణాన్ని చెబుతున్నారు. ఈ రెండు అత్యద్భుతమైనటువంటి గుణాలు, కృష్ణావతారంలో ప్రకాశింపజేసిన అత్యద్భుతమైన గుణాలు ఈ రెండు. ఒకటి
అత్యంత సులభుడుగా ఉండడం. అత్యంత సులభుడుగా ఉండడమే కాదు, అందరికీ అందుబాటులో ఉండడం ఒక ఎత్తు, అందరి యందు ప్రేమ కలిగి ఉండడం ఒక ఎత్తు, అందరికీ అందుబాటులో ఉంటూ తనని నమ్మిన వాళ్ళకి, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యందు పిచ్చి ప్రేమ కలిగినటువంటి ఒకానొక అవతారం కృష్ణావతారం అని వీళ్ళు చెబుతున్నారు. స్వామి, నీ వ్యామోహం అంతా, నీ రహస్యం అంతా తెలిసిపోయిందయ్యా, మాకు నీ అవతార రహస్యం అంతా తెలిసిపోయిందయ్యా అని మాడే మణివన్నా అనగానే వెంటనే పరమాత్మ, ఎవర్రా, సరేలేండి, నా వైభవం అంతా మీకు తెలిసిపోయింది, కానీ అసలు నీకేం కావాలో చెప్పండి, నీకేం కావాలో చెప్పండి. మార్హడి నీరాడువాన్, మేము మార్గశీర్ష స్నానాన్ని చేయాలని అనుకుంటున్నావయ్యా. స్నానం అని మొట్టమొదటి నుంచి చెబుతున్నారు. ఏమిటండి ఇక్కడ చెప్పబడినటువంటి స్నానం అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములలో మోగడం. భగవంతుడికి కళ్యాణ గుణ సముద్రుడు అని పేరు. సమస్త కళ్యాణ గుణామృతోదధిహి అని భగవద్ రామానుజాచార్యులు వారు గద్యత్రయంలో తెలియజేశారు. కళ్యాణ గుణములు అనేటటువంటి ఒక అమృత సరస్సు, సముద్రం. కళ్యాణ గుణములు అనేటటువంటి అమృతం అనే జలం ప్రవహించేటటువంటి ఒక సముద్రం పరమాత్మ. గుణసముద్రుడు అయిన అలాంటి గుణసముద్రుడైనటువంటి పరమాత్మ యొక్క గుణవైభవంలో మునిగి తేలడం ఏదైతే ఉందో అదే ఇక్కడ స్నానంగా చెప్పబడుతోంది. దేహానికి సంబంధించినటువంటి బాహ్యమైనటువంటి స్నానము అవసరమే, దానికంటే ముఖ్యమైనటువంటి స్నానం ఇక్కడ చెప్పబడుతోంది. అదే ఆత్మకి సంబంధించినటువంటి స్నానం. ఏమిటంటే ఆత్మకు సంబంధించిన స్నానం పరమాత్మ యొక్క కళ్యాణ గుణానుభవం చేసి తద్వారా ఈ ఆత్మకి కలిగినటువంటి ఆ తాపం ఏదైతే ఉందో ఆ తాపాన్ని తొలగించుకోవడాన్ని ఇక్కడ చెబుతున్నారు. మా వ్రతం ఏమిటి స్వామి? మార్హడి నీరాటం. నువ్వు గనక కటాక్షించావో మార్గశేష స్నానాన్ని మేము చేస్తాం, ఇదే మా వ్రతం అన్నారు. అంటే పరమాత్మ అడిగాడు ఏమిటి వ్రతం అంటున్నారు మీరు, మార్హడి నీరాటం అంటున్నారు, ఈ వ్రతానికి ఏమిటి ప్రమాణం మీరు నాకు ముందు చెప్పండి. ఈ వ్రతానికి ప్రమాణం ఏమిటో చెబితే అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను, మీకు కావలసిన అనుగ్రహిస్తాను అన్నట్ట. అంటే వీళ్ళు చెబుతున్నారు, మెయిలయార్ శైవనహై, పూర్వాచార్యులు చేసినటువంటి ఆచరణ ఏదైతే ఉందో అదే మా వ్రతానికి ప్రమాణం. నేను ముందుగానే విన్నపం చేశాను. 1 శాస్త్ర ప్రమాణం, 2 పెద్దల ఆచరణ ప్రమాణం. శాస్త్ర ప్రమాణం ప్రధానమా, పెద్దల ఆచరణ ప్రధానమా అంటే పెద్దల ఆచరణే ప్రధానం. శాస్త్రాల్లో ఉన్నంత మాత్రాన అది ఆచరించడానికి అనువైనది కాదు. ఏదైతే పెద్దల చేత ఆచరింపబడిందో అది మనకి ప్రమాణం అవుతుంది. శాస్త్రంలో లేకపోయినా పెద్దల ఆచరణలో గనకుంటే అది మనకి స్వీకరింపదగినది అవుతుంది. శాస్త్రంలో ఉన్న పెద్దల ఆచరణలో గనక లేకపోతే అది స్వీకరింపదగనిది అవుతుంది. దాన్ని చెబుతున్నారు స్వామి, నువ్వే చెప్పావు కదయ్యా గీతాశాస్త్రంలో. ఏం చెప్పు? యజ్ఞరాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా తయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. మహానుభావులుగా ఉండేటటువంటి వారు దేనినైతే ఆచరిస్తారో దానినే ఇతరులు అనుసరిస్తారు. దాన్ని ప్రమాణంగా లోకమంతా స్వీకరిస్తుంది, లోకం దాన్ని అనువర్తిస్తుంది అని గీతలో పరమాత్మ చెప్పాడు. చెప్పడమే కాదు, తాను ఆచరించి చూపించాడు. అర్జునుడు అడిగాడు, స్వామి నీవు కర్మలు నిన్ను అంటమని చెబుతున్నావే, నమాం కర్మాణి లింపంతి అని చెబుతున్నావే, కర్మలు నన్ను అంటమని చెబుతున్నావు, నా కర్మల యందు స్పృహ కూడా లేదు అని చెబుతున్నావు, ఇలాంటి నువ్వు కర్మాచరణ ఎందుకు చేస్తున్నావు అన్నాడు. కర్మలు నిన్ను అంటవన్నప్పుడు, కర్మ చేయవలసిన అవసరం నీకు లేదన్నప్పుడు నువ్వు కర్మ ఎందుకు చేశావయ్యా అన్నాడు. ఎందుకు చేయడం ఏంటయ్యా? పెద్దలు గనక కర్మాచరణ చేయకపోతే పిల్లలు మానేస్తారు, మానేసి చెడిపోతారు. అవసరం ఉన్నా లేకపోయినా పెద్దలు దాన్ని ఆచరిస్తారు. వాళ్ళు ఆచరించడమే లోకానికి ప్రమాణం. పెద్దలు ఆచరించారని మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఆచరిస్తారు అని పరమాత్మ చెప్పాడు. దాన్నే ఇక్కడ ప్రమాణంగా చెప్తున్నారు. మేలయార్ సేవనహై.
పెద్దల యొక్క ఆచారమే ప్రమాణం. మనవాళ్ళ మహామునులు ఏది ప్రమాణం అన్నదాన్ని ఉపదేశ రత్నమాల అనే గ్రంథంలో చాలా అద్భుతంగా பூர்வாச்சாரியர்கள் போதமருத்தானங்கள் அனுஷ்டானங்கள் கூர்வார் வார்த்தைகளை கொண்டு நீரு சேரி இருள் தருமா జ్ఞానత్తి ఎన్వముత్తు వాழுం అని పూర్వాచార్యుల యొక్క బోధనల్ని కేవలం బోధన మాత్రమే కాదు, వారి యొక్క ఆచరణని బాగా తెలుసుకొని దానిని అనుసరించి మనం జీవనం చెయ్యాలి. శాస్త్రాన్ని చదువుకునే విషయాన్ని గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టుకోవడం కాదు. పూర్వాచార్యుల యొక్క ఉపదేశం, వారి యొక్క ఆచరణ, ఈ రెండిటిని గమనించి మనం విషయాన్ని గ్రహించడం, గ్రహించిన దాన్ని ఆచరణలోకి పెట్టుకోవడం చెయ్యాలి అని చెప్పినట్టుగా పెద్దల యొక్క ఆచరణే ప్రమాణం అని చెబుతున్నారు. ఇలా ఉంటుందండి అంటే భగవద్ రామానుజాచార్యుల వారు ఒకానొక ఐతిహ్యం ద్వారా దీన్ని చూపించారు. అలాగే రామచంద్రుడు కూడా ఒకానొక ఐతిహ్యం ద్వారా దీన్ని చూపించాడు. కపోత ఉపాఖ్యానం ద్వారా విభీషణ శరణాగతి ఘట్టంలో కపోత ఉపాఖ్యానాన్ని చెప్పి, ఇగో ఓ పావురమే ఇలా చేసింది, అలాంటిది రక్షించమని వచ్చినటువంటి వాళ్ళని మనం రక్షించకుండా ఉండాలా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి నేను రక్షించకుండా ఉండాలా? ఇది తగినదేనా అని ఆ కపోత ఉపాఖ్యానాన్ని ప్రమాణంగా చెప్పి ఆయన విభీషణ శరణాగతిలో విభీషణుని రక్షించాడు. అలాగే భగవద్ రామానుజాచార్యుల వారు ఒకసారి ప్రయాణం చేస్తూ ఒక చోట ఒక అరణ్యంలో ఆగారు. ఆగితే ఆ అరణ్యంలో గూడానికి రాజుగా ఉండేటటువంటి ఆయన భగవద్ రామానుజాచార్యుల వారికి వసతిని ఏర్పాటు చేశారు. వసతిని ఏర్పాటు చేస్తే వీరు వారి ఇంట్లో ఉన్నారు. ఆయన వేటకి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చాక వస్తే ఈయన పిలిచి, ఏమయ్యా ఇవాళ ఏమిటి నీ వేటలో విశేషాలు అని అడిగారు. అడిగితే శిష్యులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆడి వేటలో విశేషాలు ఈయనకెందుకు గురువు గారు ఎలా అడుగుతున్నారు అని. ఆయన చెప్పట్టు, ఏం లేదండి గురువు గారు, ఇవాళ ఒక విచిత్రం జరిగిందండి అన్న. ఏమిటో విచిత్రం చెప్పు, నేను వింటాను అని అడిగారట రామానుజాచార్యుల వారు. ఏం లేదండి, నేను ఒక లేడి పిల్లను పట్టుకున్నాను. లేడి పిల్లను పట్టుకుంటే ఈలోపు లేడి పిల్ల యొక్క తల్లి లేడి పరుగు వచ్చేసింది నా ముందుకి. వచ్చేసి కాళ్ళు రెండు మడుచుకుని, ముందు కాళ్ళు రెండు మడుచుకుని వెనక్ కాళ్ళు రెండు మడుచుకుని కూర్చుని నా ముందు మోకరిల్లిపోయి నమస్కారం చేసినట్టుగా పడుకుండిపోయిందండి. పడుకుండిపోతే నేను వెంటనే ఆ జింక పిల్లను వదిలేసి వచ్చేసానండి అన్న. అప్పుడు భగవద్ రామాను శిష్యులకి ఉపదేశం చేశారు. చూచారా, ఆ తల్లికి ఇది శరణాగతి అని తెలియదు, అలాగే పిల్లను పట్టుకున్నటువంటి ఈ వేటగానికి ఇది శరణాగతి అని తెలియదు, అది దాసోహం అని తెలియదు, శరణాగతిని తెలియదు, దానికి తెలియదు, ఈయనకి తెలియదు. అయినప్పటికీ ఆ చేతిలో ఉండేటటువంటి జింక పిల్లని వదిలిపెట్టేసి వచ్చేసాడు. చూసారా, ఒక వేటగానికే ఇలాంటి భావన కలిగితే పరమాత్మని శరణాగతి చేస్తే మన విషయంలో పరమాత్మ కటాక్షిస్తాడా? కటాక్షించడా? కటాక్షిస్తాడు అని శరణాగతి యొక్క వైభవాన్ని ఆ వేటగాడి యొక్క చర్య ద్వారా వివరించారు అని. అలాగే పెద్దల యొక్క ఆచరణ ఏదైతే ఉందో అదే ప్రమాణం అని చెబుతున్నారు. దీనికి ఏమిటండి ఒక ప్రమాణం చెప్పండి అంటే, మన పూర్వాచార్యులు ఏం చేశారంటే, మంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి. ఏమిటి రెండు రకాలంటే, ఒకటి వ్యాపక మంత్రాలు, రెండు అవ్యాపక మంత్రాలు అని. మన పూర్వాచార్యులు మిగిలిన మంత్రాలన్నిటిని వదిలి అష్టాక్షి మహామంత్రాన్నే ప్రధానంగా స్వీకరించారు. ఎందుకు అలా ప్రధానంగా స్వీకరించారంటే, దానికి కారణాన్ని మంత్రార్థంలో తులలోకాచార్య స్వామి గారు మనకు వివరించారు. ఏమిటండి అది అంటే,
మంత్రాలు రెండు రకాలుగా ఉంటాయని, వ్యాపక మంత్రములు అనేవి ఒక రకమని, అవ్యాపక మంత్రములు ఒక రకమని. వ్యాపక మంత్రాలు అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని ఎక్కువగా చెప్పేటటువంటి మంత్రాలు వ్యాపక మంత్రాలు. అలాగే పరమాత్మ యొక్క వైభవంలో ఏదో ఒక భాగాన్ని, కొంత భాగాన్ని చెప్పేటటువంటి మంత్రాలకు అవ్యాపక మంత్రములని పేరు. ఇలాంటి వ్యాపక మంత్రాల్లో 3 మంత్రాలు ప్రధానంట. ఏమిటండి ఆ 3 మంత్రాలు అంటే, విష్ణు గాయత్రియలు ఓదప్పొడిహిరా అన్నారు. విష్ణు గాయత్రిలో చెప్పబడినటువంటి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని ఆ విష్ణు గాయత్రిలో చెప్పబడినటువంటి నారాయణ, వాసుదేవ, విష్ణు నామాలతోటి కూర్చున్నటువంటి 3 మంత్రాలు. నారాయణ నామంతో కూర్చున్న అష్టాక్షరి మంత్రము, వాసుదేవ నామంతో కూర్చున్నటువంటి ద్వాదశాక్షరి మంత్రము, అలాగే విష్ణు నామంతో కూర్చున్న షడక్షరి మంత్రము. ఈ 3 మంత్రాలు ప్రధానమని 8 అక్షరాల మంత్రం ఒకటి, 12 అక్షరాల మంత్రం ఒకటి, 6 అక్షరాల మంత్రం ఒకటి. ఇలాగ 12 అక్షరాల మంత్రము, 6 అక్షరాల మంత్రం. అక్షర సంఖ్యలో పెద్దది కావాలంటే వాసుదేవ ద్వాదశాక్షరి, అక్షర సంఖ్యలో చిన్నది కావాలంటే విష్ణు షడాక్షరి. ఈ 2 ఉండగా ఈ రెండిటిని వదిలేసి ఈ అష్టాక్షరి మహామంత్రాన్నే ఎందుకు పట్టుకున్నారు మన పెద్దలు అంటే, దానికి ప్రధానమైనటువంటి కారణాన్ని చెప్పారు. శిష్ట పరిగ్రహం అంటే, మన పెద్దలందరూ శిష్టులుగా ఉండేటటువంటి పూర్వాచార్యులందరూ, పెద్దలందరూ కూడా అష్టాక్షరి మహామంత్రమే ప్రధానమైన అష్టాక్షరి మహామంత్రాన్నే ఆదరించడం చేత ఈ 2 మంత్రాన్ని వదిలిపెట్టి అష్టాక్షరి మహామంత్రాన్ని స్వీకరించారు. శాస్త్రం అష్టాక్షరి మహామంత్రం గొప్ప మంత్రం అని చెప్పింది అని దాన్ని స్వీకరించలేదు. పెద్దలందరూ ఈ మంత్రాన్ని తమకు రక్షకంగా భావన చేసి, వాళ్ళు చేసేటటువంటి జపంలో కానీ, వాళ్ళు చేసేటటువంటి తపంలో కానీ, వాళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాదుల్లో కానీ ఈ మంత్రాన్ని వినియోగించుకుని ఈ మంత్రం చాలా గొప్పది అని పెద్దలు స్వీకరించడం చేత ఈ మంత్రం మనకి స్వీకార యోగ్యమైంది అని మేలయారు సేవనహై. పెద్దల యొక్క ఆచరణే ప్రధానం. వేండువన కేట్టియేల్ కావలసిన ఏమిటో చెప్పండరా మీరు అని అడిగితే వీళ్ళు వరుసగా లిస్ట్ అంతా చెబుతున్నారు. మొట్టమొదట శంఖాన్ని చెబుతున్నారు. ఎలా ఉండాలి శంఖం? జ్ఞాలత్తై ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నట్టి ఉన్ పాంచ చెన్నియమే పోల్వన శంఖంగై. ఎలాంటి శంఖాలు? జ్ఞాలత్తై ఎల్లాం నడుంగ మురల్వన, భూమంతా ప్రతిధ్వనించేటట్టుగా, వణికిపోయేటట్టుగా శబ్దించేటటువంటి, పాలన్న వన్నస్తి పాల వంటి వర్ణం కలిగినటువంటి, ఉన్ పాంచజన్యమే నీ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖంగై శంఖాలు కావాలి అని అడిగాడు. శంఖం అన్న శంఖాలు కావాలి అన్నారు. అంటే ఈయనకి కొన్ని లక్షణాలు చెప్పారు. ఏమిటా లక్షణం? పెద్ద శబ్దం కలిగింది ఉండాలి, భూమంతా వణికిపోయేటట్టుగా శబ్దించేది ఉండాలి, తెల్లటి వర్ణం కలిగింది అయి ఉండాలి, నీ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖం అయి ఉండాలి. అంటే కృష్ణ పరమాత్మ అన్నట్ట, మన ఎదురు బోళ్ళు శంఖాలు ఉన్నాయర్రా, మీకు ఏం కావాలో తీసుకోండి అన్న. మేము మా కోవిల్లో ఊదే శంఖం అవుతుంది. పుల్లరయ్యన్ కోయిలిల్ వెళ్ళ విడి శంగిన్ అని చెప్పారు చూసారా ఆరోపాసురంలో. అలాగ మా ఊళ్ళో ఉండేటటువంటి కోవిల్లో ఊదే శంఖం అవుతుంది. అది ఇస్తాను, పట్టుకెళ్ళండి. అంతేకాదు, రుక్మిణీదేవిని వివాహం చేసుకునే సమయంలో ఆ రుక్మిణిని స్వీకరించడం కోసం, రుక్మిణి రావడం కోసం నేను ఒకనొక శంఖాన్ని ఊదాను. ఆ శంఖం ఉంది, దాన్ని ఇస్తాను, తీసుకెళ్ళండి. నేను గోవుల్ని మేపేటప్పుడు మళ్ళీ గోవులు నా దగ్గరికి తిరిగి రావడానికి ఊదేటువంటి శంఖం అవుతుంది, దాన్ని ఇస్తాను. అంతేకాదు, భారత యుద్ధంలో నేను ఊదిన శంఖం అవుతుంది, దాన్ని ఇస్తాను. ఈ శంఖాలు 4 మీరు పట్టుకెళ్ళండి అని పరమాత్మ చెప్పాక, అలాగే స్వామి అనుగ్రహించు. పాంచశన్యమే పోల్వన శంఖంగై. ఇంతేనేం కేవలం కావాలా? పోయ పాడుడయనవే చాలా పెరుంపరయే. బాగా పెద్ద పొట్ట కలిగినటువంటి, పోయప్పాడుడయనవే పెద్ద పొట్ట కలిగినటువంటి వయ్యుండి,
చాలా పెరుంపరయ్యే, చాలా పెద్దవైనటువంటి ఢంకాలు కావాలి. పరయ్య అంటే డప్పులు అన్నమాట, ఢంకాలు. ఢంకాలు కావాలా? అవి కూడా బోర్డులు ఉన్నాయి మన గోడౌన్లో, ఇస్తాను. నేను త్రివిక్రమావతారాన్ని ఎక్కినప్పుడు, త్రివిక్రముడిగా నా పాదంతో లోకాలను కొలిచినప్పుడు, నా పాదం చుట్టూ జాంబవంతుడు ప్రదక్షిణం చేశాడు. అలా ప్రదక్షిణం చేసినప్పుడు ఒక డప్పు కొట్టుకుంటూ ఆయన ప్రదక్షిణం చేశాడు. నా విజయాన్నంతా లోకానికంతటికి చాటుతూ. అలాగా ఆయన కొట్టినటువంటి డప్పు ఒకటి ఉంది, పరయ ఒకటి ఉంది, దాన్ని ఇస్తాను, తీసుకోండి అన్నట్ట. చాలదయ్యా? చాలదా? అయితే సరే. లంకలో నేను రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత నా విజయాన్ని లోకానికి అందరికీ తెలియజేస్తూ మ్రోగించినటువంటి ఢంకా అవుతుంది, అది ఇస్తాను. సరిపోదయ్యా? చాలదా? సరే అయితే నేను కుంభనృత్యం చేసేవాడిని. కృష్ణ పరమాత్మ రోడ్డు కూడల్లో, 4 రోడ్ల కూడల్లో పెద్ద డప్పు ఒకటి కట్టుకుని ఆ డప్పును వాయిస్తూ కొండలు నెత్తి మీద పేర్చుకుని, భుజాల మీద పేర్చుకుని, అలాగా ఆ కొండలు పడిపోకుండా నాట్యం చేసేవాట. దానికి కొడక్కూత్తు అని పేరు. అలాంటి కొడక్కూత్తు చేసినప్పుడు నేను వాయించినటువంటి ఒకానొక డప్పు ఉంది, ఆ డప్పు ఇస్తాను, తీసుకెళ్ళండి. పోయప్పాడుడయనవే చాలా పెరుంపరయే అల్లాండి ఈ చెప్పారే. సరే, దాన్ని స్వీకరిస్తాను అన్నారు వీళ్ళు. ఇంకేం కావాలి చెప్పండి? పల్లాండు పాడేటటువంటి వారు కావాలి. ఓ, పల్లాండు పాడేవాళ్ళు కావాలా? పెరియాళ్ళు వారు ఉన్నారులే, పల్లాండు పాడేవారు, మా పెరియాళ్ళు వారిని, ఆయన్ని ఇస్తాం. సరిపోదాయా? అయితే నమ్మాళ్ళు వారిని ఇస్తాం. సరిపోదాయా? అయితే 12 మంది ఆళ్ళవారిని, 10 మంది ఆళ్ళవారిని ఇస్తాం, స్వీకరించండి. ఓ రైటే, అయితే స్వీకరిస్తాం అన్నారు. ఇంకేం కావాలి? కోల విళక్కే, అందమైన దీపం కావాలి, మామూలు దీపం కాదు, కోల విళక్కు. కోల అంటే అందమైన దీపం కావాలి. అందమైన దీపం కావాలా? సరే ఇద్దాం. మనకి అమ్మవారే దీపం, శ్రీరంగ మంగళ దీపరేఖ ఒక ఆవిడ ఉన్నది, ప్రియ విరాట్యార్ అని ఆవిడికి పేరు, లక్ష్మీదేవి. ఆ దీపాన్ని ఇస్తాను, స్వీకరిస్తారా అన్నట్టు. తప్పకుండా స్వీకరిస్తామయ్యా, ఇది సరిపోదు, ఇంకా మాకు కావాలి అన్నారు. అయితే మా భూదేవి ఉన్నది, తీసుకోండి, మా నీడాదేవి ఉన్నది, తీసుకోండి అన్నారు. సరే, సరిపోతుందిలే. కుడి, ఇక మాకు జెండా కావాలి. జెండా కావాలా? అలాగే ఇద్దాం. మన గరుత్మంతుల వారు ఉన్నారు కదా, ఆ గరుత్మంతుల వారిని ఇద్దాం. కొడియే. సరిపోదాయా? ఇంకో జెండా, ముందో జెండా వెనకాలో జెండా 2 ఉండాలి. అయితే మా రామానుజ విజయధ్వజం ఉంది, ఆ రామానుజ విజయధ్వజాన్ని తీసుకోండి అన్నట్ట. ఆ 2 జెండాలు. వితానమే, వితానం అంటే చాందిని, చాందిని కావాలి. మనం చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళప్పుడు ఒక వస్త్రాన్ని పైన పట్టుకుని నలుగురు 4 మూలలో పట్టుకుని దాని కింద నలుగురు నిలబడి వెళుతూ ఉంటారు. దానికి చాందిని అని పేరు. అలా పైన ఉండేటటువంటి వస్త్రానికి చాందిని అని పేరు. అలాంటి చాందిని కావాలి అన్నారు. చాందిని కావాలా? అయితే ఆదిశేషుల వారు ఉన్నారు, ఆదిశేషుల వారిని తీసుకెళ్ళండి. సరే అయితే అన్నారు. ఈ విధంగా వీరు తమ వ్రతానికి కావలసినటువంటి వస్తువుల్ని కోరారు. ఒక్కసారి ఈ వస్తువుల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు ఏం కోరారో మనకు అర్థమైపోతుంది. ఈ గోపికలు ఎంతో మేధావులట. పరమాత్మ చాలా మేధావి. పరమాత్మ గొప్ప మేధావి అయితే ఆ పరమాత్మను కూడా బుట్టలో వేసే అంతటి మేధావితనం భక్తులకు ఉంటుందిట. ఇలా ఉంటుందండి అంటే నమ్మాళ్ళు వారు ఒకానొక సందర్భంలో తమ యొక్క మేధాశక్తిని చూపించారు. పరమాత్మ చాలా తెలివైన వాట. పరమాత్మతో అన్నారు ఆళ్వార్లు, స్వామి అవనే విడత్తాన్ యానార్, నువ్వెక్కడ వాడివయ్యా? అక్కడో పరమపదంలో నిత్యుల చేత ముక్తుల చేత సేవింపబడేటటువంటి మహానుభావుడు నువ్వయ్యా, లేదు నిత్య సంసారిగా పడి ఉండేవాడిని నేనయ్యా, నేను నీ దగ్గరికి రావచ్చా అంటే తిరుమల అన్నారు, నిజమే, నేను చాలా గొప్పవాడిని, నువ్వు నిత్య సంసారి కనుక నీకు నేను నా దర్శనాన్ని ఇవ్వను అన్నారు. అంటే నమ్మాళ్ళ వాళ్ళు అన్నారు, ఏమయ్యా పాపిష్టి వాళ్ళకి దర్శనాన్ని ఇవ్వను, నేను ఇవ్వను కనుక నేను నీకు దర్శనాన్ని ఇవ్వనని చెబుతున్నావు.
అయితే పోయింది, ఆ మాట నా ముందుకు వచ్చి చెప్పు. ఆళ్ళవారే మీరు నిత్య సంసారి గనక నిత్య సంసారి అయినటువంటి మిమ్మల్ని మేము అనుగ్రహించము అని నా కళ్ళ ముందు కనపడి నువ్వు చెప్తే నేను నిన్ను వెళ్ళి అడగనన్నారు. అంటే పెరుమాళ్ళు అనుకున్నాడు, పిచ్చి పెరుమాళ్ళు పాపం అమాయక జీవి అయినా సరే చెప్పేస్తే వదిలిపెట్టేస్తారేమోలే, చెప్పేద్దాం వచ్చి అని పెరుమాళ్ళు ఆళ్ళవార్ల ముందు ప్రత్యక్షమై, ఆళ్ళవారే మీరు నిత్య సంసారి గనక, మీరు పాపిష్టి వారు గనక, పాపాలు చేసిన వారు గనక మీకు నా దర్శనాన్ని ఇవ్వను అని పరమాత్మ చెప్పాట. చెప్పేసి వెళ్ళొస్తాను అన్నట్ట. అంటే ఆళ్ళవార్ల వెంటనే చేయబోతుంది, ఎక్కడికి వెళ్తావయ్యా ఉండు అన్నారు. ఇదేమిటి చెప్తే వెళ్ళిపోమన్నారు కదా, చెప్పేసి వెళ్ళిపోమన్నారు కదా, ఇప్పుడు చేయబట్టుకుంటారు ఒకటి వెళ్ళనివ్వకుండా అన్నారు. స్వామి నీ దర్శనం అవడానికి మునుపు పాపాలు ఉంటాయి, నీ దర్శనం అయిన తర్వాత కూడా పాపాలు ఉంటాయా మా దగ్గర? ఎప్పుడైతే నీ దర్శనం అయ్యిందో నీ దర్శనంతో నాకు ఉండేటటువంటి సకల పాపాలు పటాపంచలైపోయాయా, ఇప్పుడు నువ్వు నా దగ్గరుండి నువ్వు నన్ను కటాక్షించవలసిందే అన్నారట. పావిని ఎన్నొన్ను సొల్లాయి పావియేన్ కాణవంది. పాపిష్టి వాడిని నువ్వు ఒక్క మాట చెప్పే నా కళ్ళ ముందు కనపడని చెప్పి ఆయన కనపడి ఆ మాటని చెప్పిన తర్వాత ఆయన చీని పట్టుకుని ఎక్కడికి వెళతావయ్యా, ఇంకా నాకు పాపాలు ఏమిటి, నువ్వు బయటికి వెళ్ళడం ఏమిటి, నువ్వు నన్ను వదిలి వెళ్ళడం ఏమిటి, నువ్వు నన్ను వదిలి వెళ్ళడం లేదు, నాకు పాపాలు లేవు అన్నారు. ఇది భక్తుల యొక్క తెలివితేటలు. ఆండాళమ్మ వారు కూడా ఇవాళ పాసురంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో తన యొక్క మేధావితనాన్నంతటిని, మేధాశక్తినంతటిని చూపిస్తోంది. పరమాత్మని ముందే మనవి చేశాను, డైరెక్ట్గా ప్రార్థన చేయకూడదు, అందుకు అడుగుతున్నారు. పండగ వచ్చింది, మామగారు ఏం చేశారంటే అల్లుడి గారికి ఫోన్ చేసి, అల్లుడి గారు పండక్కి అమ్మాయి పిల్లలు మీరు రండి అన్నారు. అల్లుడి గారు కదా కొంత ఫోజు కొట్టాడు, ఫోజు కొట్టకుండా వెళ్ళిపోతే లోకుగా ఉంటాడు. అందుకు అల్లుడి గారు ఏమన్నారు తెలుసా, మామగారు మాకెక్కడ కుదురుతుందండి, మాకేమైనా ఖాళీ అనుకుంటున్నారా, మాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, మీరైతే రిటైర్ అయిపోయి ఉన్నారు కనుక మీకు పని పాట లేదు, నాకు రావడానికి కుదరదన్న. అంటే మామగారు అన్నారు, నాయన ఫోన్లే నాయన, నువ్వు రాకపోతే రాకపోయావులే, ఆవిడనైనా పంపించు అన్నారు. అంటే నాకెవరుండి పెడతారండి, నాకెవరుండి పెడతారు, ఆవిడ తీసుకెళ్ళిపోతే ఆవిడకి కుదరదు అన్నాడు. అప్పుడు మామగారు అన్నారు, ఈయన కొంచెం తెలివైన ఆయన అనమాట, ఫోన్లే నాయన అమ్మాయి నువ్వు అక్కడే ఉండండి, పిల్లల్ని మాత్రం పంపించి 4 రోజులు ఉంటారన్న. అలానండి బాగుంది అని పిల్లల్ని పంపించమన్నారు. పిల్లలు వెళ్ళారు. 4 రోజులు అయిన తర్వాత వెంటనే ఫోను, పిల్లలు వాళ్ళ అమ్మ కోసం బెంగ పెట్టుకున్నారు కనుక వాళ్ళ అమ్మని పంపించి జ్వరం వచ్చేసింది అమ్మాయి కానీ ఫోన్ చేశారు. పిల్లలకి జ్వరం వచ్చేసిందని ఫోన్ చేస్తే అప్పుడు ఏం చేస్తాడు, ఆవిడని పంపించాడు. ఆవిడని పంపించిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, ఏమయ్యా నీకోసం మా అమ్మాయి బెంగ పెట్టుకుందయ్యా, మా అమ్మాయికి జ్వరం వచ్చింది. అప్పుడు సరేలేండి ఏం చేస్తాం మరి అని అప్పుడు ఈయన వెళ్ళేస్తాడు. డైరెక్ట్గా రమ్మంటేనేమో ఫోజు కొట్టాడు, తర్వాత ఏం చేశాడు, ఈయనే వెళ్ళాడు. అలాగే ఇవాళ పాసురంలో ఆండాళమ్మ వారు అద్భుతమైనటువంటి రీతిలో స్వామి నువ్వు కావాలని చెప్పాల, శంఖం కావాలన్నారు. ఎలాంటి శంఖం, ఆయన శ్రీహస్తంలో ఉండేటటువంటి పాలన్న వన్నతివున్ పాంచజన్యమే పోల్వన, నీ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు. పరమాత్మను పోలిన పరమాత్మ ఉంటాడా, పాంచజన్యాన్ని పోలినటువంటి పాంచజన్యం ఉంటుందా? అంటే స్వామి నీ పాంచజన్యాన్నే అనుగ్రహించవయ్యా అని అడిగారు. అడిగితే పరమాత్మ నా పాంచజన్యం కావాలా, లాంటివి ఎక్కడుంటాయి, ఇదే స్వీకరించండి అని పాంచజన్యాన్ని ఇచ్చేశాడు. వెంటనే ఆ తర్వాత ఏమడిగారు, ఒక పెద్ద డప్పు కావాలి అని అడిగారు. చాలా పెరుంపరయే దాన్ని ఇచ్చేశాడు. పల్లాండి చెప్పారే, పల్లాండి పాడేటటువంటి వాళ్ళు కావాలి అంటే పెరియాళ్ళ వారిని ఇచ్చేశాడు. కోల విளక్కే అందమైన దీపం కావాలి అంటే లక్ష్మీదేవిని ఇచ్చేశాడు. కొడియే గరుత్పంతుల వారిని ఇచ్చేశాడు. విధానమే ఆదిశేషుల వారిని ఇచ్చేశాడు. అందరిని ఇచ్చేసిన తర్వాత ఈయన మాత్రం ఇక్కడ ఉంటాడా, ఈయన మాత్రం ఉంటాడా, ఆయన రమ్మంటే రాడని ఆయనకి సంబంధించినటువంటి ఒక్కొక్క దాన్ని లాగేశారు ఈ గోపికలు. చివరికి పరమాత్మ రాకుండా పోతాడా, ఆయన వీళ్ళ వెనకాలే వచ్చేసేట. ఈ విధంగా స్వామి నువ్వు కావాలి అనేటటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ పాసురంలో ఆండాళమ్మ వారు తెలియజేస్తే పరమాత్మ ఆశ్చర్యపోతే ఆ స్వామిని అంటున్నారు, ఆడి నిలయాయ్
నువ్వు అగటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడివయ్యా. ఏది అసాధ్యమో దాన్ని సుసాధ్యం చేస్తావు. నీవు మా దగ్గరికి రావడం అనేది ఒక అసాధ్యం, దాన్ని నీ దయతోటి సుసాధ్యం చేశావయ్యా అని పరమాత్మ ప్రళయ కాలంలో మర్యాద మీద శయనించి ఉండేటటువంటి ఒకానొక దివ్యమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని ఇక్కడ తలుచుకుంటున్నారు. పరమాత్మ ఎలా ఉంటాడంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామైన రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. చెప్పుకుంటే మనం తిన్న ఆహారం అంతా జీర్ణం అవుతుంది, మనకి చక్కగా నిద్ర పడుతుంది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. తన బొటనవేణి కాలి బొటనవేణి పట్టుకున్నట్ట, కుడికాలి బొటనవేణి కుడి చేతితోటి పట్టుకున్నట్ట, పట్టుకుని దాన్ని తన యొక్క ముఖంలో నోట్లో పెట్టుకున్నట్ట, నోట్లో పెట్టుకుని దాన్ని చీకుతున్నట్ట. ఎందుకు ఇలాగండి పరమాత్మ అంటే ఆయన యొక్క పాదాల్లోంచి తేనె స్రవిస్తుంది అని వేదం చెబుతోంది. పదే మద్భగుత్సహ సస్య పదే మద్భగుత్సహ, ఆయన పాదాల్లోంచి తేనె ఊరుతుంది అని. అందరూ ఆయన పాదాలను ఆశ్రయిస్తున్నారు. పరమాత్మకు అనుమానం వచ్చింది, ఏమిటి నా పాదాలు భోగ్యంగా ఉంటాయి, నా పాదాల్లోంచి తేనె స్రవిస్తుంది అని అందరూ చెబుతున్నారే, అసలు నా పాదాల్లోంచి నిజంగా తేనె స్రవిస్తుందా అని చూసుకోవాలనుకున్నాడు. అందరూ ఉన్నప్పుడు చూస్తే నవ్వుతారు కదా. అందుకు లోకాలన్నీ లేని సమయంలో ప్రళయకాలంలో ఎవ్వరూ లేనప్పుడు తానొక్కడు మర్యాద మీద పడుకుని చిన్ని పిల్లవాడిగా పడుకుని తన పాదాలని పట్టుకుని ఆ బొటన వేలు నోట్లో పెట్టుకుని చిగుతునే సమయం పరమభోగ్యం నా పాదాలు అని మైమరిచిపోయి ఆయన ఆనందంతో తన్మయుడైపోయేట. వటస్య పత్రస్య పుటేశయానం, ఒక చిన్న మర్యాకు మీద క్షీణించి ఉన్నటువంటి ఆ బాలుడికి ముకుందుణ్ణి మనసా నేను స్మరిస్తున్నాను అని ఇలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ అని స్వామి నీవే మాకు కావాలి అనే విషయాన్ని పాసురంలో అండాళమ్మ వారు తెలియజేశారు. ఈ పూట కాలక్షేపాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీమచ్చై విష్ణుజిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.